బట్టి మానవు వెళ్ళారు అతని నీ బట్టి మానవు వెళ్ళారు తమ్మును తామే దీవించు కొనెదరు తమ్మును తామే దీవించు కొనెదరు అన్యాజను Psalm 104. కీర్తన గ్రంథంలో నుండి 104. Psalm 104. కీర్తనలు 104. Bless the Lord, O my soul, O Lord my God, thou art very great. Thou art clothed with honor and majesty. వస్త్రములే వెలుగును కప్పుకున్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలను పరిచున్నావు. Who layeth the beams of his chambers in the waters, who maketh the clouds his chariot, who walketh upon the wings of the wind. Who laid the foundations of the earth, they should not be removed forever. Have these few days gathering for Thanksgiving. ఈ కొన్ని దినముల యొక్క కూడికలు కృతజ్ఞత కూడికలుగా దేవుడు మనకి ఇచ్చినందుకై ఆయనకు వందనం చెల్లిస్తున్నాం. We have also morning gathering from tomorrow 8 o'clock for about 1 hour. If you want to go to offices afterwards, can go. రేపు ఉదయం నుండి ఉదయం కూడా కూటములకు జరుగును. ఉదయం 8 గంటలకు ఆరంభించబడును. తమ యొక్క పనులకు ఆఫీసులకు వెళ్ళేవారు కూడా వచ్చి వెళ్ళవచ్చును. Come on time, you are able to go on time. సమయమునకు మీరు రాగలిగితే సమయమునకు మళ్ళీ పోగలుగును. That's from tomorrow morning. రేపు ఉదయం నుండి. And inform us also about the remaining gatherings we have this Sunday. ఆదివారం వరకు ఈ కూటములు జరుగుతును గనక దయచేసి ఈ కూటముల విషయమై మీరు కూడా ఇతరులకు తెలియచేయండి. Also we want your prayer for the youth camp to be held here, God willing, May 30th to the 4th of June. మే 30 నుండి జూన్ 4 వరకు ఇక్కడ జరిగే యూత్ క్యాంప్ మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థించండి. Heavenly Father, in the name of Lord Jesus Christ, our highly exalted Savior, once again we seek thy face together as fellow believers and as co-workers. ప్రేమగల మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి మా రక్షకుని నామమున మేము సహ విశ్వాసముగా సహదపని వారముగా మరి ఒక పర్యాయమున నీ వైపు మేము కనిపెట్టున్నాము. We magnify thee for the great honor and the privilege given to us
gather together for a few days, render our heartfelt praise and thank thee for thy goodness which we have tasted the past year. గత ఇప్పుడు మేము కూడినటువంటి కొన్ని దినములలో గత సంవత్సరంలో కొలది మేము నీ వల్ల రుచించడం నీ యొక్క మేలు నీ అంతటి కొరకాయి మేము ఇట్లు కూడగలిగే సమావేశం కలిగే దినములు మాకు ఇచ్చినందుకాయి నీకు వందనం చెల్లిస్తున్నాం. నీ యొక్క దయ నిరంతరం నిలిచి ఉన్నది కనుక నీకు వందనం చెల్లిస్తున్నాం. నీ కనికరములు నిశ్చయములైనవి నిలిచి ఉన్నవి కనుక నీకు వందనములు. And thy witnesses and mouthpieces and workers. నీకు సాక్షులుగాను నీకు నోరుగాను నీకు దత పనివారుగా ఉండి పని చేయనటువంటి ఘనత నీవు మాపై ఉంచినందుకు నీకు వందనాలు. Magnify thee for thy abundant grace shown to us unworthy vessels, weak as we are, foolish as we are, to use to serve thee and to follow thee. అయోగ్య పాత్రమైనటువంటి మమ్మను బలహీనులమును కేవలము బలహీన దశలో మీ వలన ఉపయోగించబడినటువంటి ఘనత నీ మహిమ కొరకు నీవు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. Magnify thee for the wrought and accomplished in us among us to us in the past year. గత సంవత్సరముల కొలది మాలో మా మధ్యలో మా ద్వారా చేసిన వాటిని నెరవేర్చిన వాటి కొరకై నిన్ను ఘనపరచు. We are thy forgiveness for every failure which might have grieved thee. నిన్ను దుఃఖపరిచినటువంటి ప్రతి పతనం కొరకై నిన్ను క్షమాపణ కోరుచున్నాము. Are thy forgiveness every act of negligence which any might have used in any ground. మరి ఏ విషయంలో ఏ స్థలంలో శత్రు ఉపయోగించిన ప్రతి అలక్ష్యం చేసిన దాని కొరకై క్షమాపణ కోరుచున్నాము. I want to know want thee to search our heart thoroughly. మేము పరిపూర్ణమైన విధముగా మా హృదయములు పరిశీలించబడాలని కోరుచున్నాము. And never ought to serve thee the many days more wholeheartedly. మిగతా దినములన్నీ కూడా ఇంకా వారి పరిపూర్ణమైన ఎక్కువైన హృదయ రీతిగా సేవ చేయడానికి సహాయం చేయి. And also when you hear thy call to follow thee and serve thee. నీ యొక్క స్వరం వినుటకు నీ సేవ చేయుటకు నిన్ను వెంబడించుటకు కోరేవారిని స్వరం వినున్నట్లుగా చేయి. That every harvest be harvested and thy flock be lovingly shepherded. పండి ఉన్న పంటను కూర్చుటకును మరి నీ యొక్క మందను ప్రేమపూర్వకముగా పరామర్శించుటకును సహాయం చేయి. That all among us who have any ministry be spoken to by thee to say, Lord, here I send me and take me. మా మధ్యలో ఉన్నవారు ఎవరైనా సరే ఏ సేవ అయినా సరే దేనికైనాను ప్రభువా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను నన్ను తీసుకొనము నన్ను ఉపయోగించుము. We thank thee for the great price paid to redeem us to be thy purchased possession. మమ్మను విమోచించయందు మేము కొనబడినటువంటి స్వాస్థ్యముగా ఉంట కొరకై మా కొరకు చెల్లించబడినటువంటి ఔన్నతమైనటువంటి కాయము కొరకై వందనములు. Now we long to spend and be spent for thee and follow thee all the way very cost. మేము నీ కొరకును మరి నీతోను ఎట్టి క్రయమైనను ఎంతైనను మేము వెంబడించి నీతో నడుచుకుని కోరుతున్నాము. Magnify thee all among us who have already heard the call and are serving thee. ఇదివరకే నీ యొక్క పిలుపుని విన్నటువంటి అనేకులు నీ సేవ చేయనటువంటి వారందరి కొరకై నీకు ఎంతో వందనాలు. We claim that nothing for them all to use of thee it is to come as thy spirit vessel. వారందరి కొరకు ఇంకా అధికమైనటువంటి అభిషేకమును కోరుచు ఆత్మ చేత నింపబడినటువంటి పాత్రలుగా అధికముగా ఉపయోగించబడగలరు. And we pray thou may so work among us thy word will go forth from here in many parts of the world. ఆ విధముగా నీలో ఆత్మ కార్యం నెరవేర్చి ఇక్కడ నీ వాక్యము లోకం యొక్క అనేక స్థలములకు వ్యాపింప చేయము. God take full charge of this evening gathering. ఈ సాయంకాల కూడిక యొక్క సంపూర్ణ నాయకత్వం వహించు. కాలమంతటి యొక్క నాయకత్వం by faith we bind Satan. శ్వాస మూలముగా సాతాను బంధిస్తున్నాము. And we pray for those not keeping well. అనారోగ్యంగా ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాము. For Ezra in the Gandhi hospital. గాంధీ హాస్పిటల్ ఎజ్రా కొరకు ప్రార్థిస్తున్నాము. And for Kisadaas కొరకును Brother Bhupalan, Brother Vakyam in Vellore Hospital. భూపాలన్ వాక్యం కొరకును వెల్లూరు హాస్పిటల్ను. And Mrs. Christopher in Madura. మధురాలో మిసెస్ క్రిస్టఫర్ కొరకును. Mrs. Ravi in వియూర్లో మిసెస్ రవి కొరకును. And also Mrs. George Mark in Kolar Goldfield. కొలార్ గోల్డ్ఫీల్డ్ లో మిసెస్ జార్జ్ మార్క్ ప్రార్థిస్తున్నాము. Others are known to us. మాకు తెలియకుండా ఉండే తదితరుల కొరకు. Brother Isaac's daughter Joni in Delhi. ఐజక్ కుమార్తె జోని ఢిల్లీలో ప్రార్థిస్తున్నాము. And also we thank thee for giving our brother Timothy a gift of son. సహోదరు సమర్థమోది ఇచ్చినటువంటి కుమారుని ఈవి కొరకై వందనములు. May that child be the blessing of the whole family. అందరికీ ఆశీర్వాదకరంగా సంఘమందరికి చేయము. Give thee our thanks all who are here as thy servants to encourage us by their prayer and fellowship. ఇక్కడ సేవకులుగా చేరిన వారందరూ బట్టి నీకు ఎంతో వందనములు. సహవాస మరియు ద్వారా ధైర్యపరచుకు ఇచ్చిన వారి కొరకై వందనములు. Make it all fully edifying. సమయమంతా సంపూర్ణ క్షేమాభికరంగా The whole partner with thyself. పండ్లంతయు నీ మహిమతో నింపుము. We praise the name of the Lord and Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Now God willing, we should be having love feast on Friday evening after the message. శుక్రవారం సాయంకాలము
వర్తమానం అయిన తర్వాత దేవుని చిత్తం అయితే మనం అందరం ఇక్కడ ప్రేమ విందు కలిగి ఉంటాం. There's Friday evening the 7th. శుక్రవారము సాయంకాలము 7వ తేదీ. Psalm 104 and verse 33. కీర్తన 104 33వ వచనం. Psalm 104 and verse 33. కీర్తన 104 33వ వచనం. I will sing unto the Lord as long as I live. I will sing praise unto my God while I have my being. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. As we have mentioned in the handbills and the announcements, these gatherings are for thanksgiving. మరి ఆహ్వాన పత్రములలో ప్రకటించిన విధముగా ఈ కూడికలు కృతజ్ఞత సమయం కొరకైన కూడికలని ప్రకటించినాం. We actually want to thank God what He has done for us in the past year. అందరము చేరి గత సంవత్సరంలో కొలది ఏమైతే దేవుడు నెరవేర్చినాడో దాని కొరకు కృతజ్ఞత చెల్లించడం. As we begin to thank Him, we realize how unworthy we are and how big we are. కృతజ్ఞత చెల్లించే కొలది మనం ఎంత అయోగ్యులమనియు ఎంత బలహీనులమనియు మనం And గుర్తిస్తుంటాం. how faithful is He. ఆయన ఎంత నమ్మకమైన వాడు. With all our past failure and faithfulness, He has been so faithful to us in helping us serve Him. గత పతనములలో మరి తప్పిపోయినటువంటి విషయంలో కూడా ఆయన సేవ చేయటందు ఆయన ఎంతో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. First of all, I want to thank you all for your prayers you coveted in the past few weeks for the gospel campaign we had in South India and North India. మొదటిగా మరి గత కొన్ని వారములలో మరి ఉత్తర ఇండియాలోను దక్షిణ ఇండియాలోను జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి సువార్త దండల యాత్ర నిమిత్తమై మీరు చేసిన ప్రార్థనలన్నిటి కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాం. Lord has wonderfully answered prayer in all the campaigns, both north and south. ప్రభువు బహు అద్భుతమైన విధముగా ఉత్తరములోను దక్షిణంలోను ప్రార్థనలన్నీ అద్భుతమైన విధముగా జవాబిచ్చినాడు. And God what tells us so clearly, we are living in the days of the harvest. దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవివ్వబడిన విధముగా బహు స్పష్టముగా పంట సిద్ధముగా ఉన్నటువంటి దినములలో మనం జీవిస్తున్నాం. John Gospel యోహాను సువార్త and chapter 4. 4. John Gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయము verse 35. 35. Sin are ye, they are yet 4 months, then cometh harvest. Behold, I say unto you, lift your eyes and look on the fields, for they are white, ready to harvest. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్తున్నాను. We need to look up to see the open fields wherever they are. సిద్ధంగా ఉన్నటువంటి కోత పంట అది ఎక్కడున్నా సరే మనం మన కనులెత్తి చూడవలసిన అవసరం ఉంది. Then we have to wait patiently upon the Lord and find heavenly plan before going out anywhere for the ministry. అలాంటప్పుడు ప్రభు ఎదుట బహు ఓపికతో కనిపెట్టి అటు సేవ కొరకై వెలుట కొరకైనటువంటి ప్రభు యొక్క పరలోక ఏర్పాటు నెరవేరను. Otherwise our labors are wasted, our time is also wasted. లేకపోతే మన యొక్క ప్రయాసములన్నీయును వ్యర్థమవుతున్నవి, మన కాలము సమయం వ్యర్థమవుతున్నది. When we go in God's time and God's plan, God's command, we find things different. దేవుని సమయంలో వెళ్ళినప్పుడు, దేవుడు పంపునప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఉండేటప్పుడు కార్యములన్నీ అవి వేరుగానే ఉండును. We see in the beginning of this same chapter, John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయం యొక్క మొదటి భాగంలో our Lord was determined to go via Samaria. మన ప్రభువు సమరయ గుండా వెళ్ళవాలనే తీర్మానించుకున్నాడు. That is verse 4. 4వ వచనంలో And he must needs go through Samaria. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. Now he left Judea and he was going to Galilee. యూదయాను వదిలిపెట్టి గలిలయకు వెళ్తున్నాడు. Now there are two routes to go from Judea to Galilee. యూదయ నుండి గలిలయకు వెళ్ళుటకు 2 మార్గములుగా ఉన్నవి. One go by sea coast, other via Samaria. ఒకటేమో సముద్ర ప్రక్కముగా ఒకటి వెళుతుంది, మరి ఒకటి సమరయ పట్టణం గుండా వెళుతుంది. The Lord decided to go via Samaria. కనుక ప్రభువు Go to Samaria. సమరయ గుండా వెళ్ళుటకే తీర్మానించుకున్నాడు. And staff were not very happy to go that way. ఆ మార్గమున వెళ్ళుటకు శిష్యులకు అంత ఇష్టంగా లేదు. Because we see verse 9th verse, you have no dealing with Samaritans. ఎందుకనగా 9వ వచనంలో మనం చూసే ప్రకారముగా యూదులకును మరి సమరయులకు ఏ సాంగత్యం లేదు. They won't even drink water from the hand. వారు చేతితో నీళ్లు ఇచ్చేటప్పుడు తాగేదానికి కూడా The లేదు. disciples thought it would be not worthwhile to go that way when they can't even get proper food also. కనుక శిష్యులు అనుకున్నారు ఆ మార్గమున వెళ్ళుట అంత యోగ్యమైనది కాదు, ఒకవేళ మార్గమందు సరైన ఆహార వస్తువులు కూడా లేవు. But Lord could see what they could not see. అయితే వారు ఏమి చూడలేకపోయినారో దానిని మన ప్రభు I saw
ripened harvest in Samaria, but they could not saw. వారు చూడలేకపోయినటువంటి సమరయాలో ఉండేటువంటి పండినటువంటి పంటను ఆయన చూడగలిగినాడు. They only saw the barren field. వారు అక్కడ ఎడారి స్థలంలో చూస్తున్నారు. They thought only waste of time to go that side. ఆ మార్గం అటు వెళ్ళుట అది వ్యర్థ సమయమే అనుకున్నారు. But Lord could see clearly very big harvest ready in Samaria. అయితే ప్రభు చూడగలిగింది ఏమనగా అక్కడ పెద్ద కోత పంట సమరయ వైపుగా Now కనబడుతుంది. that's why he's saying now verse 35 disciples. అందును బట్టి ఇప్పుడు 35 వచనంలో తన శిష్యులతో అంటున్నాడు, You thought I am going to waste my time by coming this way. ఈ మార్గమున వచ్చే వలన నా సమయం వ్యర్థం చేస్తారని మీరు అనుకుంటున్నారు. But because you can't see as I see. అయితే నేను చూడగలిగినట్టుగా మీరు చూడలేకపోతున్నారు. You lift up and then you'll be able to see clearly where I have ripened field. మీ కనులెత్తి చూడండి ఎక్కడెక్కడ పంట సిద్ధముగా కోతకు వచ్చి ఉన్నది. That's how we have to work also in God's plan. ఆ విధముగా మనం కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉండి పని చేయాలి. Now we see how by coming that way our Lord has prepared whole Samaria for the gospel. ఇప్పుడు మీరు చూడండి మన ప్రభు ఆ మార్గముగా వెళ్ళటం వలన అక్కడ సమరయాన్ని అంతటా కూడా తాను సిద్ధపరిచి ఉంచినాడు. Now we find there are similar kind of ripened field today in many parts of India and the part of the world. ఆ విధముగా కోత సిద్ధముగా ఉన్న లాంటి అలాంటి స్థలములు మన ఇండియాలోను మరి అనేక స్థలంలో ఉండేది కనబడుతుంది. We can't go everywhere, ప్రతి స్థలంలోకి వెళ్ళలేము మనం. but by waiting upon the Lord together as a church, we can see something of those ripened field. అయితే ప్రభు ఎదుట కనిపించడం వలన ఓపికతో మనం వేచి ఉండటం వలన అలాగ సిద్ధపడి పంటను చూడవచ్చు. And we decided in the beginning of the ministry how to wait patiently till Lord gives a plan and then go on. సేవ యొక్క ఆరంభంలో ఎట్లు ఓపికతో కనిపెట్టి ప్రభు తన యొక్క ఏర్పాటును బయలుపరిచేటప్పుడు అలాగూ బయలుదేరి వెళ్ళాలని కనిపెట్టాం. And we have found how Lord works different way afterwards. అప్పుడు ఆ తర్వాత ప్రభు ఏ విధములుగా ఎట్లు పనిచేయను అనేది కనబడినది. Sometimes we had to wait for a few days or a few weeks, a longer period. కొన్ని పర్యాయములు, కొన్ని దినములు, కొన్ని వారములు లేక ఇంకా ఎక్కువ కాలము కనిపెట్టవలసి ఉంది. But God time does come, everything is so different. అయితే దేవుని సమయం వచ్చిన తర్వాత పనులన్నీ వేరుగానే కనబడును. Now we thank God where He helped us in the past few weeks. We have the harvest in Madhya Pradesh and also in South India and Gujarat side. గత కొన్ని వారములలో మధ్యప్రదేశ్లోను మరి ఉత్తరప్రదేశ్లోను దక్షిణ ఇండియాలోను స్వరాష్ట్రలోను నెరవేర్చిన కార్యములన్నిటిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. And we thank you all for your prayer for all this that happened. ఇక్కడ ఆ పనులు అక్కడ జరిగిన సేవ అంతటి కొరకై చేసిన మీ ప్రార్థన కొరకై మీకు ఎంతో We all have a share in it. We are co-workers, co-laborers in this great task. మనమందరం దానిలో భాగస్థులమై ఉన్నాము. మనమందరం కూడా ఈ గొప్ప పనిలో గత పని వారము భాగస్థులము. And that's why Paul the apostle went on beseeching other believers to pray for him wherever he went. అందుకనే అపోస్తలుడైన పౌలు తాను వెళ్ళినటువంటి ప్రతి స్థలం కొరకై విశ్వాసులను ప్రార్థించాలని బతిమాలుచూ వచ్చినాడు. He's not depending upon his own ability or any other talent. తన యొక్క సొంత శక్తి పైన గాని తనకున్నటువంటి ఏ తలాంతు పైన ఆధారపడి He's ఉండలేదు. depending upon the prayers of others everywhere. ప్రతి స్థలంలోనూ ప్రతి వారి యొక్క ఇతరుల యొక్క ప్రార్థన పైన ఆధారపడి ఉన్నాడు. So God gives all of us privilege, take the share to gather harvest and then help those who are being saved. కోతను కూర్చుటకును రక్షించబడిన వారికి సహాయం చేయుటకై దేవుడు ఆ విధముగా అందరికి సహాయం చేయడు. Now we have been coming to your prayer. We thank you also for your prayer. మీ ప్రార్థన మేము కోరుతూ వచ్చినాము. మీరు చేసిన ప్రార్థన అన్నిటి కొరకు కూడా మీకు ఎంతో వందనములు. And we thank you all again. మళ్ళీ మీకు అందరికి వందనాలు You ఉన్నాము. can testify Lord has been very faithful and have done great things for us in all the places beyond our asked thinking. ప్రభు బహు నమ్మకమైన వాడుగా నుండి అడిగి ఊహించిన వాటన్నిటికంటే మీ ప్రార్థన అన్నిటికీ ప్రతిఫలముగా గొప్ప కార్యములను చేస్తున్నారు. Now responsibility has increased, having seen the Lord working in the places. ప్రభు ఈ స్థలంలో పనిచేయటం చూసేటప్పుడు బాధ్యతలు ఇంకా ఎక్కువ అవుతున్నవి. And we have to shepherd those, feed those, help those who have born again. ఎవరెవరు తిరిగి జన్మించి ఉన్నారో వారిని పోషించుటకు, వారిని కాయుటకు, వారికి సహాయం చేయుట ఎంతో అవసరం. And also those who are now ready for salvation, as you have seen, have ready fields, we have to prepare for coming days. గనక రక్షణ పొందవలసిన వారి నిమిత్తమై పంట సిద్ధముగా ఉన్నట్టుగా మనం చూచేటప్పుడు రానైన దినముల కొరకై మనం సిద్ధం చేయవలసిన అవసరం ఉన్నది. May Lord speak to many among us these days about His service and get ready to go anywhere. ఈ దినములందు మనలో అనేకులతో ప్రభు సేవ కొరకై మాట్లాడి ఎక్కడైనా వెళ్ళుటకు సిద్ధపరచబడు వారినిగా చేయాలని That's our main burden. అది మా యొక్క ముఖ్యమైన భారం. Lord may speak to many among us these few days to give themselves wholly and solely for His service, and the need is so great,
and the harvest also is plenty. ఈ కొన్ని దినములలో ప్రభు అనేకతో మనతో ఆయన సేవ కొరకై మాట్లాడి మరి కోత విస్తారముగా ఉన్నది, కోత ఎంతో గొప్పదిగా సిద్ధముగా ఉన్నది కనుక దాని కొరకు మాట్లాడాలి. With that object, we have arranged these gathering of thanksgiving. అలాంటి గురి కలిగి ఈ కృతజ్ఞత కూడికలను ఏర్పాటు చేసి ఉన్నాం. There is no other joy in the whole world. It can be compared to the joy of serving Him. ఆయన సేవ చేయుట యందలి సంతోషముతో ఈ లోకములో మరి ఇంకా ఏ సంతోషమునకు మనం పోల్చలేము. Doesn't matter whatever you do in any capacity, you won't get never the same kind of joy which we have in serving our Lord. ఏ పదవిలో ఏ స్థానంలో ఏదైనా నీవు చేస్తుండండి, ప్రభు సేవ చేయుటలో కలిగే సంతోషం కంటే ఇక ఏది మరి ఒకటి అధికమైనది లేదు. And how the enemy tried to discourage us in the beginning to serve Him and to become His witnesses. ఆయన సేవ చేయుట యందును ఆయనకు సాక్షులముగా ఉండాలనే కోరుట యందును ఆరంభంలో ఎట్లు శత్రువు మనల్ని అధైర్యపరుస్తుంటారు. The Lord is so gracious, He used so many ways to keep on coming to us till we yield. అయితే ప్రభు ఎంతో కృప కలిగిన వాడగా ఉండి మనము సంపూర్ణ ఆయనకు లోబడేంత వరకు ఆయన మనల్ని పని చేస్తూ ఉంటారు. He got many ways of seeking His servants. ఆయన సేవకులను వెదుకుటలో ఆయన అనేక విధములను ఉపయోగిస్తుంటారు. And then to prepare them. ఆ తర్వాత వారిని సిద్ధపరచును, And to use them. తర్వాత వారిని Now ఉపయోగించుతారు. I want to thank God for what He has done in the past 40 years, the day I yielded my life to His service. గత 40 సంవత్సరములు నేను కూడా నా యొక్క జీవితంలో ఆయన సేవ కొరకై లోపరుచుకునేది మొదలుకొని చేసిన వాటన్నిటి కొరకై నేను ఎంతో వందనస్తున్నాను. Now it took me 2 years really to yield to His call. వాస్తవముగా ప్రభు యొక్క పిలుపునకు లోబడుటకు గాను నేను 2 సంవత్సర కాలం తీసుకున్నాను. Nobody encouraged me, nobody ever thought I could be a witness for Lord Jesus Christ. ఎవరు నన్ను ధైర్యపరచలేదు, ఎవరు నన్ను ప్రోత్సాహపరచలేదు, నేను ప్రభువైన యేసుక్రీస్తునకు సాక్షిగా ఉందనేది తలంచలేదు. I thought I would be able to serve God more effectively as the engineer by earning money, spending money. నేను ఇంజనీర్ గానే పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఖర్చు పెడుతూ నేను ఆయనకి ఎక్కువ సేవ చేయాలని అనుకున్నాను. I had a desire to serve the Lord from the beginning of my salvation. నా రక్షణ నేను మొదలుకొనే సేవ చేయాలని ఆశ ఉంది. But I thought I could only serve Him with earning money, spending money. అయితే డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుతూనే సేవిస్తానని అనుకున్నాను. But thank God He never left me till I yielded. అయితే నేను లోపరుచుకునేంత వరకు ప్రభు నన్ను వదిలిపెట్టలేదు కనుక నేను ఆయనకు And వందనస్తున్నాను. just to enable you to join with us for Thanksgiving, give you a few details. కనుక మీరు మాతో కూడా చేరి ప్రభు కృతజ్ఞత చెల్లించిన కొరకైనా కొన్ని వివరాలను మీకు ఇవ్వగోరుతున్నాను. As I mentioned in my testimony, I was born again by the word of God through His Spirit in the month of December 1929. డిసెంబర్ నెల 1929 సంవత్సరము నేను దేవుని యొక్క కృప చేత ఆయన వాక్యం ద్వారా తిరిగి జన్మించాను. December 16, 1929. డిసెంబర్ నెల 16, 1929 సంవత్సరం. I can never forget that day. ఆ దినం నేను ఎప్పుడు మర్చిపోలేదు. When Lord God became my personal Savior, changed my life completely, gave me joy and peace. యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడిగా చేయబడి నా జీవితం సంపూర్ణంగా మార్చి ఆయన సమాధాన సంతోషమును నాకు ఇచ్చినాడు. Unknown to me, He began to break my plans to bring me to His plan. నాకు తెలియకుండానే నా యొక్క ఏర్పాట్లన్నింటినీ ఆయన చెదరగొడుతూ ఆయన చేసే ఏర్పాట్లోనికి తీసుకుని At that time, I had finished my training as an engineer ఆ సమయంలో నేను ఇంజనీర్ గా నా ట్రైనింగ్ ముగించాను in the agriculture engineering, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో. and I was corresponding with the manufacturing firms, get the agency of their goods, of their machinery. కనుక మెషినరీ యంత్రములు చేయించినటువంటి వాటి సంబంధమైన వాటి కొరకు ఏజెన్సీ కొరకైన ప్రయత్నం చేస్తూ At వచ్చాను. that time, there was very big demand for the modern agriculture machinery for the farming. ఆ దినముల యందు వ్యవసాయం కొరకైనటువంటి నూతనమైనటువంటి ఆ సిద్ధపరచబడుతున్న యంత్రముల కొరకైనటువంటి అవసరత ఎంతో ఉన్నది. All the tractors, the reaper, threshers, the new machinery which are being used now for big farm. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యవసాయ పొలముల నిమిత్తం వాడుతున్నటువంటి పెద్ద పెద్ద యంత్రములు, ట్రాక్టర్స్ మొదలైనటువంటి అన్నిటిని చూస్తున్నాం. So there were some manufacturing firms in America who offered me job in the company to train me and go back to India as their representative. ఆ సమయంలో అమెరికాలో ఇటువంటి పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నవి. అక్కడ వారు నేను పని నేర్చుకొని ఆ తర్వాత పోయి పని చేయడానికి వారు నన్ను ఆహ్వానించారు. Very, very profitable plan. అది చాలా లాభకరమైనటువంటి ఏర్పాట్లుగా ఉన్నాయి. I was the very first man from India who had their experience both of engineering and agriculture. కనుక ఇంజనీరింగ్ కొరకును వ్యవసాయ సంబంధం కొరకు దాని కొరకును మొట్టమొదటిగా ఇండియా నుండి పోయిన వాళ్ళు మొదటి వాళ్ళు As I know. నేను తెలిసినంత వరకు. So the very beginning man
Those people have that experience. అలాంటి అనుభవం కలిగినటువంటి అట్టి వారి కొరకైనటువంటి ఎక్కువ అవసరత అప్పుడు ఉన్నది. When I corresponded with the manufacturing firms in America, కనుక ఇలాంటి యంత్రములు చేయనటువంటి ఫర్మ్స్ లో అమెరికాలో నేను విచారించాను. they were so happy to give me agency of their goods. కనుక వారి సామానుల యొక్క ఏజెన్సీ నాకు ఇవ్వడానికి వారికి చాలా ఇష్టం ఉంది. Because they wanted somebody to give a demonstration how the machine can be used for larger farm, bigger farm. ఎందుకనగా ఇలాంటి విశాలమైనటువంటి విస్తారమైన వ్యవసాయ ఉపయోగ నిమిత్తమై ఎవరు వీటిని తీసుకొని పోయి చెప్పగలరా వివరించగలరా అనే వారికి విషయమైన అవసరం వారికి ఉంది. So when I applied for visa to go to America, అమెరికా వెళ్ళడానికి వీసా కొరకు నేను కోరినా. they refused. వారు ఇవ్వలేదు. Because at that time they won't allow any Indian or a Shadek to receive any wages from the American firm. ఎందుకనగా ఈ యొక్క ఇండియా నుండి ఎవరైనా పోతే అట్టి వారు జీతం తీసుకోవడానికి ఎవరు అప్పుడు ఒప్పలేదు. Because I told the truth, they were going to pay me wages, they refused also. కనుక అప్పుడు నేను వారితో సమ్మతి చేసినాను. వారు వేజెస్ కూడా జీతం కూడా ఇస్తామన్నారు. అయితే వారు దాన్ని ఇష్టపడలేదు. And that's how God began to break my plan, to bring me to his plan. కనుక ఆ విధముగా చేసి నా ఏర్పాట్లు ప్రభువు చెదరగొట్టి తన ఏర్పాట్లోకి తీసుకొచ్చాడు. Now whatever money I had, I spent in waiting for the visa. నా దగ్గర ఉన్నటువంటి డబ్బు నేను వీసా కొరకు కనిపెడుతూ అంతతో ముగిసిపోయింది. And my father also that I couldn't send me any more money because he had a big court case. అట్టి సమయంలో నా తండ్రి దగ్గర నుంచి కూడా ఏ డబ్బు రాలేకపోయింది. ఆయనకి పెద్ద కోర్టు కేసు ఒకటి ఉండింది. So I was stranded in a big city. కనుక ఆ పెద్ద పట్టణంలో నేను ఆగిపోయినాను. Soon after my conversion, నేను అప్పుడే రక్షించబడతా వెంట with no friends to go to, nobody to go for help also. సహాయం కొరకు ఎవరు లేరు, ఎవరు స్నేహితులు కూడా లేరు. I gone there as a stranger. నేను అక్కడ ఒక పరదేశిగా పోయినాను. And became absolutely penniless in a strange country. అప్పుడు ఆ పరదేశంలో ఇక ఒక్క పైసా లేని వాడిగా అయినాను. But I began to spend much of my time reading Bible and prayer. అయితే నా సమయం కాలం ఎక్కువగా బైబిల్ చదవడంలోను ప్రార్థన చేయడంలోను గడుపుతూ See, God got his own way of teaching us and giving us faith. చూడండి, దేవుడు మనకు నేర్పించుటకును విశ్వాసం ఇచ్చుట కొరకైనటువంటి నేర్పించే ఆయన విధములు అనేకలు ఉన్నాయి. I wrote my letter to home. ఇంటికి నేను ఎన్నో ఉత్తరములు రాసినాను. No reply came. నాకు ఏ జవాబు రాలేదు. My father also had big trouble. నా తండ్రి కూడా చాలా కష్టంలో ఉన్నాడు. So I decided, అప్పుడు నేను I'm తీర్మానించాను, not going to borrow money or beg for money from anybody. ఎవరి యొద్ద నేను అప్పు చేయను, ఎవరి దగ్గర నేను భిక్షనెత్తను, ఎవరిని నేను అడగను. That would not be honor to God. అలా చేస్తే దేవుని ఘనత కలగదని అడిగిన. Because I had very nice clothes, they all thought I was a wealthy man. నాకు చాలా మంచి దుస్తులు బాగా బట్టలు బాగా వేసుకున్నాను. అందరూ అనుకున్నాను చాలా But భాగ్యవంతుడు. then nobody knew I was empty. అయితే Empty pocket. ఖాళీ జేబులు ఏమి లేదని ఎవరికి తెలియదు. But whenever I went outside, ఎప్పుడైనా నేను వెలపడపోయినప్పుడు and if anybody began to ask questions about India, ఎవరైనా ఇండియా విషయం ఏదైనా అడిగితే they would say to me, వారు నాతో అనేవారు, we'll go in that restaurant, have a cup of coffee or tea, then talk about India. కనుక దయచేసి అదిగో అక్కడ రెస్టారెంట్ హోటల్కి పోతాము, కాఫీ టీయో తాగుతాము, ఇండియా విషయం మాట్లాడతాం. That was my whole day food. ఆ విధముగానే దినమంతా ఇక అదే నాకు. They never knew my condition. నా స్థితి వాళ్ళకి తెలియదు. They want to know about India. మరి ఇండియా విషయం మాత్రం అడగొట్టున్నారు. But God knew both. అయితే దేవుడు రెండు ఎరుగును. He knew how to supply my needs, save and give me opportunity to talk to the Lord. గనక నా అక్కర విషయము ఎట్లు నాకు తీరవలను, ప్రభు విషయం ఎట్లు మాట్లాడవలను. At the same time, it became very, very cold weather. అదే సమయంలో చాలా చలి కాలం వచ్చింది. 40 below zero. మరి ఇంకా very cold. తక్కువ అయిపోయింది, చాలా ఇంకా. And then you have a very thick woolen clothes, you feel very cold. ఆ సమయంలో మంచి దట్టమైనటువంటి ఉన్ని వస్త్రము దుస్తులు ఉంటేనే గాని చలి చాలా జాస్తి. I know money also to buy clothes. మరి Very heavy clothes. ఉన్ని వస్త్రములు కొనడానికి కూడా ఎక్కువ డబ్బు లేదు. I had to pray every day. ప్రతిదినం ప్రార్థన చేశాను. God keep me warm and protect me from the effect of the cold. ప్రభువా నన్ను ఈ చలి నుంచి కాపాడి, చలి నుండి కలిగేటువంటి ఆ కీడు నుంచి So కాపాడు. by my own necessity, I was compelled to pray, not beg. కనుక నా సొంత అక్కల కొరకు నాను నిర్బంధ పెట్టబడి ప్రార్థన చేయడానికి ఉంది కానీ అయితే ఎవరిని But that's అడుగుట what God gave me faith. అలాగే చేయటం వలన దేవుడు నాకు విశ్వాసం. I learned how God is interested in small things. చిన్న చిన్న వాటిలో కూడా దేవుడు ఎట్లా శ్రద్ధ వహిస్తున్నాడు అనేది And నేర్చుకున్నాను. I began to pray for any small thing. ప్రతి చిన్నదాని కొరకు కూడా ప్రార్థించాలనిపించాను. One evening, ఒక సాయంకాలం I was feeling very hungry. చాలా ఆకలి కొని ఉన్నాను. I had no food for 4 or 5 days. Proper food. 4-5 దినముల నుంచి చాలా సరైన భోజనం లేదు. So I was praying in my own quiet room. నా సొంత గదిలో ప్రార్థిస్తున్నాను. At least today you provide some nice good meal. ఈ దినమైనా నాకు ఒక మంచి సాలినంత భోజనం After కావాలి. I finished prayer, ప్రార్థన ముగించుకున్నాను. one very tall fellow came at my door. ఒక చాలా పొడగాటినటువంటి ఒక వ్యక్తి తలుపు ఎదుకు వచ్చాడు. My name Mr. Paulson. ఆయన పేరు మిస్టర్ పోల్సన్. He was also engineer. ఆయన కూడా ఇంజనీర్.
He was staying in YMCA. వైఎంసీలో ఉండేవాడు. He said to me, అన్నాడు, I've been talking about you to my friends in Winnipeg. వినిపెగ్ పట్టణంలో నీ విషయము నా స్నేహితులతో మాట్లాడినాను. And they asked me to bring you home for dinner. మరి భోజనానికి Just for fellowship. మరి సహవాసానికి నిన్ను పిలుచుకొని రమ్మని వారు కోరినారు. I said, thank you very much. నేను చాలా వందనాలండి. So I went along with him. ఆయనతో వెళ్ళాను. And I can never forget the dinner they had also. మరి ఆ దినమున అక్కడ జరిగింది నేను ఎప్పుడు మర్చిపోలేను. They had roast beef that day. ఆ దినమున బాగా రోస్ట్ బీఫ్ మంచిగా. I started taking beef before my conversion also. గనక నేను నా రక్షణ పొందక ముందే బీఫ్ తీసుకోవడానికి ఆరంభించాను. I had no scruple. నాకు దాని విషయమైనటువంటి చిక్కేమీ లేదు. So that day they gave a roast beef or something else. గనక ఆ దినమున బాగా మరి పశు మాంసం బాగా వధించి మంచిగా పేల్చి పెట్టారు. But I wasn't praying every day that way. But I knew God had known my need. అయితే నాకు తెలుసు దేవుడు నా అక్కర ఎరుగును. When time does come, He also provide what necessary. సమయం వచ్చినప్పుడు అవసరమైనది ఆయన ఇచ్చిన ఎరుగుదును. In a very same period, అదే కాలంలో one day I attended a Christian service in Winnipeg. ఒక దినమున విన్నిపెగ్ పట్టణంలోనే ఒక క్రైస్తవ ఆరాధనకు In the month of January in 1930. జనవరి నెల 1930. Nobody knew me in that building. ఆ వెళ్ళినటువంటి వారిలో నన్నెవరు ఎరగరు. I was just standing outside the door like a stranger after the service. అక్కడ మరి తలుపు కూటం అయిపోయింది. ఆ తలుపు దగ్గర ఒక పరదేశిగా నిలబడుకున్నాను. So one very tall fellow called Mr. Flynn came outside. కనుక మిస్టర్ ఫిల్ అనేటువంటి ఆయన అక్కడికి వచ్చాడు. He was working in the railway police. రైల్వే పోలీస్ లో పనిచేస్తాడు. So he shook my hand చేయి కలిపినాడు. and questioned me, who are you, what are you అడిగినాడు, doing? మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు. So I told him what I was. నేను ఏమిటా అని చెప్పినాను. Then he said, by the way, అప్పుడు అన్నాడు, why don't you go to India and preach the gospel? ఎందుకు ఇండియాకు పోయి సువార్త ప్రకటించకూడదు. Just by the way he said that. అట్లా మాటల్లో చెప్పేశాను. And I said, నేను అన్నాను, Mr. Flynn, I'm an engineer. మిస్టర్ ఫ్లిన్ గారు, నేనేమో ఇంజనీర్ను. I spent so many years studying engineering. ఇంజనీరింగ్ చదవడంలో ఇంత సంవత్సరం గడిపినాను. And the next thing was I stuttered, I stammer. మరి అంతేకాదు నా యొక్క దుస్థితి ఏమైనా నాకు నత్తి సరిగా I'm మాట్లాడాలి. very nervous. నేను చాలా భయపడేవాడిని. Even for shouting, I stutter. కనుక చిన్న చిన్న వాక్యం చెప్పడానికి కూడా నత్తిపోయేది. That's why I don't like crowd. అందుకొరకే గుంపులతో ఉండే ఇష్టం లేదు. I feel nervous. నాకు చాలా వణుకు. How can such a man with so many handicap ever be a public speaker? కనుక ఇటువంటి కొరతలన్నీ ఉండిన ఒకడు బహిరంగంగా ఎట్లు మాట్లాడేవాడు He అవుతాడు. only smiled and went away. ఆయన అట్లు నవ్వినాడు, వెళ్ళిపోయినాడు. But every time I began to pray, I heard the word again, why don't you go to India and preach the gospel? అయితే ప్రతిసారి నేను ప్రార్థన చేసుకునేటప్పుడల్లా అదే మరి నాకు వినపడుతుంది, ఎందుకు ఇండియాకు పోయి స్వార్థ ప్రకటించకూడదు, ఎందుకు ఇండియాకు పోకూడదు, ఎందుకు ఇండియాకు పోకూడదు. I kept on saying, నేను అంటూ ఉండేవాడిని, Lord, I promise thee, ప్రభువా నేను నీకు వాగ్దానం ఇస్తాను, I'll give thee all my income. నా రాబడి అంతా నీకు ఇస్తాను. I have the least desire to earn money for myself. నా కొరకు డబ్బు సంపాదించాలి నాకేమి లేదు. Not for a building, not for a car, not for any other worldly thing. ఏదో ఒక బంగ్లా కట్టుకున్నాము, ఒక కారు కొనుక్కుంటాము, లేక ఆస్తి కొనుక్కుంటాము, ఏ ఆస్తి లేదు. I give you a promise. నేను వాగ్దానం చేస్తున్నాను, Whatever money I earn is all for thy service. నేను ఏ డబ్బు అయితే ఏమైతే సంపాదిస్తానో దానంతా నీ సేవలో But ఇచ్చేస్తాను. please, I beg you, don't make me preacher. అయితే దయచేసి అయ్యా నేను బ్రతిమాలుతున్నాను, నన్ను బోధకునిగా చేయవద్దు. I can't be a preacher. నేను ఒక బోధకునిగా ఉండలేను. And God kept on saying to me, దేవుడు నాతో అంటూనే, I don't want your money. నీ డబ్బు నాకు వద్దు, I want you. నీవే కావాలి. I couldn't understand. నాకు అర్థం కాలేదు. How could a man like me with so many handicaps ever be a public speaker? నాలాంటి ఒక కొరతలు కలిగిన లోటు కలిగిన ఇలాంటి మనుషుడు ఎప్పుడైనా బహిరంగంగా ఒక ఉపన్యాసం సభ ప్రసంగం చేసేవాడు ఎట్లా అవుతాడు. But God knows better than we do. అయితే మనకంటే ఎక్కువగా బాగుగా దేవుడు ఎరుగును. He won't tell us everything in the beginning. ఆరంభంలో అన్ని మనకు తెలియచేయరు. He chooses foolish vessels, weak vessels, scripture says, to do his purpose. వాక్యములో చెప్పినటువంటి విధముగా బుద్ధిహీనమైనటువంటి మతిహీనమైనటువంటి వ్యర్థమైనటువంటి పాత్రను ఉపయోగిస్తాడు. Because that's the only way is sufficiency can be fully experienced. ఎందుకనగా అది ఒకే ఒక విధమున ప్రభువు సంపూర్ణముగా తను బయలుపరుచుకుంటాడు. This went on for 2 years. 2 సంవత్సరములు అలా. In the same period, I had to go through other trial as well. అదే కాలములో ఇతరమైనటువంటి పరీక్షా జీవితంలో కూడా I may learn how to serve all without any distinction. ఇక ఏ వ్యత్యాసం లేకుండా అందరికి ఏలాగు సేవ చేయాలి. So because my father could not send me any more money from that time onward, మరి అది మొదలుకొని ఇక మీదట నా తండ్రి డబ్బు పంపలేకపోయినాడు. I was compelled to look for a job.
అప్పుడు ఒక పని వెతకడానికి బలవంత పెట్టబడ్డా. I was prepared for any job, ఏ పనైనా చేయ సిద్ధంగా ఉన్నా. whether a laborer or a cook or a coolie, whatever it may be. ఒక కూలి పని గాని లేకపోతే ఒక వంట పని గాని ఎలాంటి పనైనా సరే చేయ సిద్ధంగా. I saw clearly, నేను స్పష్టంగా చూశాను. if I go and borrow money, it would not honor God. నేను పోయి ఎవరి దగ్గర అప్పు డబ్బు తెచ్చుకుంటే దేవునికి ఘనత కలగదు. He is a living savior. ఆయన జీవముల I రక్షకుడు. must trust him నేను ఆయన నమ్మను. and not go to man for my help. నా సహాయం కొరకు ఏ మనిషిని వద్దకు వెళ్ళను. And I know he will give me extra strength also to serve for him. మరి ఆయన సేవ చేయట కొరకు బలం అధికముగా ఆయన ఇచ్చినని నేను ఎరుగుదు. So I began to look for a job. ఒక పని కొరకు వెతికినాను. At that time, ఆ సమయంలో there was a great depression in the country and many people lost their job. ఆ దేశంలో ఒక పెద్ద కలత వచ్చింది. అనేక తమ పనులు పోగొట్టుకున్నారు. And people who were effective, many thousands became out of the job. మరి ఫ్యాక్టరీలో ఉండేటువంటి వేల కొందరి పని వారు కూడా పని లేకుండా అయిపోయినారు. I also was out of job. మరి ఇంకా Out of job. పని లేకుండా ఉన్నారు. Wherever I went, no job. ఎక్కడ పోయినా పని దొరకదు, లేదు అని చెప్పినారు. But one day, ఒక దినమున a man said to me, ఒక మనిషి అన్నాడు, can you cook Indian food? మరి హిందూ దేశ భోజనము నీవు వంట I said I can do so for 4 or 5 people, నేను 4-5 అంటే వండి పెడతాను. but not for European taste. అయితే మరి ఈ యొక్క ఐరోపా దేశ రుచికి I తగినట్టు can cook for Indian taste, మరి ఇండియా వారికి తగినటువంటి రుచిగా చేస్తాను. only that for 4 or 5 people, అది కూడా ఒక 4-5 వండి but not పెట్టాలి. for European taste. మరి ఈ ఐరోపా దేశస్తుల యొక్క రుచికరంగా And చేయాలి. he said to me, ఆయన అన్నాడు, we are having an international convention for doctors, మరి డాక్టర్స్ అందరి కొరకు అన్ని దేశాల నుంచి ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. and we expecting people also from East country. మరి ఈ యొక్క తూర్పు దేశం నుంచి కూడా కొందరు వస్తున్నారు. You try, you succeed, you put it on. You fail, we draw it. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు చూడు, ఒకవేళ బాగుంటే నువ్వు మరి దాన్ని కొనసాగించు. He was so kind to me, ఆయన ఎంతో దయ చూపినాడు. so I agreed. ఒప్పుకున్నాను. Had to pray very hard. చాలా ప్రార్థన చేశాను. Now I have never done cooking for so many people. ప్రభా ఇంతమందికి నేను ఎప్పుడు వంట చేయలేదు. Now for thy name's sake, the honor thing, can you help me now? గనక ఇప్పుడు నీ నామను బట్టి నీకు ఘనత కలిగేలాగా సహాయం Now చేయి. tell me how much salt, how much chili, how much pepper put for their taste. ప్రభా మరి ఇట్లా ఈ రుచిగా వారికి ఉండడానికి తగినట్టుగా ఎంత కారము, ఉప్పు, మిరపకాయలు, చాలా మసాలా వేయాలని చెప్పారు. Had you prepare all kind of meat and vegetables and rice for them. గనక అన్ని విధమైనటువంటి మాంసము, మరి అన్ని విధమైనటువంటి కూరలు, చారు అన్ని వారి కొరకు చేశారు. And went on praying and pouring same time. ప్రార్థన చేస్తున్నాను, ఎంతెంత కావాలో Lord, వేస్తున్నాను. hold my hand, and I kept on stirring also. అప్పుడు ప్రభా నీవే నా చేయి పట్టుకొని ఎత్తు దీన్ని కలపాలా కూడా చేయి. When the food was served in the dining hall, అప్పుడు భోజనశాలలో భోజనం వడ్డించాను. one lady came inside. అప్పుడు ఒక స్త్రీ లోపలికి వచ్చింది. As a cook had a very long white coat and big white cap. గనక నేను వంట పని చేస్తున్నా గనక వంట పని వానిగా ఒక పొడుగా టంగి వేసుకోవాలా, ఒక పొడుగా తెల్ల The lady came to me, అప్పుడు ఆ స్త్రీ వచ్చింది. Mr. Chef, Mr. Cook, who taught you this cooking? గనక ఆయా వంట పని వారు మరి ఎవరు ఈ పని మీకు నేర్పారు? She said, I have been to India, have a big hotel, Taj Mahal in Bombay has a big hotel. Never had this good curry. నేను కూడా ఇండియాలో ఎన్నో స్థలాల్లో పోయినాను, మరి బాంబేలో తాజ్ మహల్ హోటల్లో కూడా నేను తిన్నాను, చూశాను. ఇంత మంచి కూరలు ఎక్కడ చేయలేదు. మరి Doing the Lord. ప్రభువే I knew myself. నాకు తెలుసు. I have no skill of any kind. నేను వంట వండే తెలివి I నాకు have never done that in my lifetime. నా జీవిత కాలంలో ఎప్పుడు చేయలేదు. I only prepared food just for 4 or 5 of us Indian taste. ఒకవేళ మా 4-5 మా ఇండియా మన హిందూ దేశం చేసుకునేది చేసుకున్నాం. And that gave me a testimonial for another job. గనక అది నాకు మరి వేరే ఉద్యోగానికి పోవడానికి అది అసహాయమైంది. So I used to go to 4 or 5 different hotels once a week and cook curry for them. గనక మరి వారానికి ఒకసారి 4-5 హోటల్ పెద్ద హోటల్కి పోయేది, మరి ఇలాంటి కూరలు వంట And చేసేది. every time I had to pray. ప్రతిసారి ప్రార్థన చేసేది. I knew if the food is spoiled, whole thing will be spoiled. నాకు తెలుసు ఒకవేళ ఆ భోజనం చెడిపోతే అంతా చెడిపోతుంది. I had to prepare food for more than 700 people by myself. మరి నేను ఒక్కడనే 700 కంటే ఎక్కువ మందికి వంట చేయాల్సి And give them everything ready by 5 hours. మరి 5 గంటల For లోపల 700 people. 5 గంటల లోపల మరి 700 మందికి భోజనం సిద్ధం చేయాలి. Here we have a whole kitchen full of people. Yes, they are late. మరి ఇక్కడ కిచెన్ లో చూస్తే ఎంతమంది ఉన్నారు చూడండి, నిండున్నారు. చేస్తే అంతే ఎప్పుడు ఆలస్యమే. So I was praying very hard. గనక నేనేమో చాలా ప్రార్థన చేశాను. Lord, hold my hand, give me thy wisdom, give me thy skill for thy glory. ప్రభువా నా చేయి పట్టుకో, నాకు తెలివి దయచేయి, నీవు నాకు నీ మహిమార్థమై సహాయం చేయి. And never once I spoiled the food. ఒక్కసారైనా నేను భోజనం చెడగొట్టలేదు. Even though I had to prepare all kind of food. అన్ని విధములైన రకముల భోజనం చేశాను. So one note to me, Lord was preparing me for his service. నాకు తెలియకుండానే ప్రభువు నన్ను తన సేవ కొరకు సిద్ధం His చేస్తున్నాడు. ways are past finding out. ఆయన యొక్క మార్గములు మనకు కనబడినటువంటి. And he does choose anybody for his service. He also knows how to raise a safe person. మనలో ఎవరినైనా ప్రభు తన సేవ కొరకు పిలిచితే ఆ పిలిచిన వారిని ఎట్లు సిద్ధం చేయాలనో ఆయన ఎరుగును. Now I can thank God for every experience I went through
to be his servant, to be his witness, to be his partner. నేను ఆయనకు సేవకునిగా ఉండడానికి, ఆయనకు సాక్షిగా ఉండడానికి, ఆయనతో భాగస్థునిగా చేయబడడానికి ప్రభు నా కొరకు ఉపయోగించినటువంటి ప్రతి అనుభవం కొరకై ప్రభు And many depend upon Bible knowledge for an effective God service. దేవుని యొక్క శక్తివంతమైన సేవ చేయాలంటే చాలా మంది ట్రైనింగ్ మీద ఆధారపడుతున్నారు, బైబిల్ జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. I learned that experience. నేను అనుభవం తెలుసుకున్నాను. The first great thing is faith. మొట్టమొదటి గొప్ప సంగతి విశ్వాసం, strong faith. బలమైన విశ్వాసం. In God's service we must have a strong, simple, active, living faith. దేవుని యొక్క సేవలో బలమైనటువంటి సామాన్య రీతిగా శక్తివంతమైన విశ్వాసమును కలిగి ఉండాలి. Then we can face any situation. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చు. There will be persecution and suffering and sickness and trial. We can face triumphantly. హింసలు, శ్రమలు, బాధలు, రోగము, కష్టములు ఎన్నైనా రాని అప్పుడు దాన్ని ఎదుర్కోవచ్చు. By same faith we learn how to pray. అలాంటి విశ్వాసం ద్వారానే ప్రార్థన నేర్చుకోవాలి. By same faith we give gospel authority. అలాంటి విశ్వాసం ద్వారానే సువార్త అధికారముతో. By same faith we understand many hidden mysteries. అదే విశ్వాసం ద్వారానే దాచబడిన అనేక రహస్యములు మనం నేర్చుకుంటాం. And see, in those days ఆ దినములలో I found much hunger for God's word. దేవుని వాక్యం కొరకు నాలో ఎంతో ఆకలిగా ఉండేది. I began to spend all my spare moments on reading Bible. నాకు మిగతా ఎక్కడైనా సమయం దొరికితే బైబిల్ చదవడానికే ఉపయోగించాను. I didn't want any magazine or the books to help me. మ్యాగజైన్లు గానీ ఇతర వేరే పుస్తకాలు గానీ ఏదో సహాయం కొరకు ఎప్పుడు చదివాను. I decided నేను తీర్మానించాను, this book is the word of God. ఈ గ్రంథము దేవుని వాక్యం. But the book can teach me, no man can teach me. ఈ గ్రంథం నాకు నేర్పించగలిగేది ఏ మానవుడు నేర్పించలేడు. I must learn from book itself. ఆ పుస్తకంలో నుంచే నేర్చుకోవాలి. That fragment, and God said, and God said, and God said, helped me very much. మా దేవుడు సెలవిచ్చను, దేవుడు సెలవిచ్చను, దేవుడు సెలవిచ్చను, ఆ పదమే నాకెంతో Right now praying, Lord, you speak with me from thy word and teach me thy hidden mystery. ప్రార్థిస్తూనే వచ్చా, ఓ దేవా నీవే నాకు నేర్పించు, నీ వాక్యం నేర్పించి నీ మర్మములు బయలుపరచు. Now mind you, at that time I was not thinking of God's service. ఆ సమయంలో దేవుని సేవ విషయం ఇంకా తలంతం లేదు. I only wanted to understand the Bible. బైబిలును గ్రహించాలనేదే నా కోరిక. I knew in my own spirit నా సొంతలో that this book answers all our questions, solves every problem. I was digging into it. ఈ పుస్తకమే నా యొక్క సమస్యలన్నీ తీర్చును, నా ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చును. నేను దాని లోపలికి పోవాలి. I thank God for the hunger given to me early age for God's word. ఆ ఆరంభ సంవత్సరంలోనే దేవుని వాక్యం కొరకైనా అట్టి ఆఖరి నాలో దేవుడు పెట్టినందుకు దేవుడికి వందనాలు. Spending many hours my spare time only with the Bible. గంటల కొలది కూడా నాకుండే ఖాళీ సమయం అంతా బైబిల్ చదవడంతోనే గడిపినాను. And God brought to me many hidden mysteries. అప్పుడు దేవుడు నాకు అనేక దాచమైన అనేక మర్మములు బయలుపరుస్తూ. So in those 4 years, at 2 years, ఆ రెండు I had to go through many experiences. 2 సంవత్సరంలో అనేక అనుభవంలో గుండా వెళ్ళాను. But I still was thinking to come here as an engineer. అయితే ఇంకా నేను ఇంజనీర్ గానే రావాలని కోరినాను. In that same period, అదే కాలంలో I got a job offer to me from Toronto, Canada. టొరంటో కెనడా దేశం నుండి ఒక ఉద్యోగం వచ్చింది. And there no need to go have visa to go to Toronto. టొరంటో పోవడానికి వీసా అవసరం లేదు. So I was very happy. చాలా సంతోషమైంది. Now without any visa, I can go to Toronto for my job with Massey Harris Company. వీసా కాగితం అవసరం లేదు. మరి ఇంకా కంపెనీ వారు కోరుతున్నారు, పోవడానికి చాలా సంతోషం ఉంది. But I have no money to go to Toronto. అయితే టొరంటో పట్టణం పోవడానికి డబ్బు లేదు. It's very long distance from Winnipeg. మరి వినిపెగ్ పట్టణం నుంచి చాలా దూరంగా, More than 1,500 miles. దాదాపుగా మరి 1,500 మైళ్ళు దూరం. So I prayed one day, ఒక దినం ప్రార్థన చేశాను, Lord, will you kindly give me a free trip to Toronto? ప్రభు ఒక దినం ఎప్పుడైనా నేను ఉచితంగా పోయేలాగా ఒక సహాయం చేయి. I have got a job ఉద్యోగం ఉంది in the training for Massey Harris. మరి అక్కడ ట్రైనింగ్ లో I have no money. డబ్బు లేదు. Will you kindly provide something for me? మరి నీవే ఏదైనా నాకు ఒక సదుపాయం చేయి. The very next day when I came for the meeting, కూటమునకు వచ్చిన మరుసటి దినమున Mr. Flynn met me again. మళ్ళీ ఆ మిస్టర్ ఫ్లిన్ గారు కలుస్తారు. He said, by the way, do you want to go to Toronto? ఆయన మాట్లాడుతూ మళ్ళీ అన్నాడు, మీరు టొరంటో ఇష్టమేనా? I said, yes. అవునన్నాను. He said, I can send you there with a free pass మరి as a policeman. నిన్ను పోలీసు వాడిగా చేసి ఫ్రీగా పంపిస్తాం నిన్ను. As a temporary policeman. మరి టెంపరీగా ఉద్యోగం ఇస్తాం. Now those days, ఆ దినాల్లో they used to have a silk train coming from Vancouver to New York. వెంకూవర్ నుండి న్యూయార్క్ Silk train. ఈ యొక్క సిల్క్ తీసుకెళ్ళిపోయే ఒక బండి ఉంది. Silk was sent from Japan to Vancouver. జపాన్ దేశం నుండి ఆ సిల్క్ పట్టును Then in a special పంపిస్తున్నారు. train from Vancouver, it was sent to New York. కనుక వెంకూవర్ పట్టణం నుంచి న్యూయార్క్ పట్టణంకు ఒక ప్రత్యేకమైన బండి వెళ్తుంది. And very, very highly insured. మరి అది చాలా క్రయము, దాని కొరకు భద్రం కాదు. They had to have a very fast train to take the silk from Vancouver to New York. వెంకూవర్ నుండి న్యూయార్క్ తీసుకొని పోవడానికి అది చాలా వేగంగా పోయే బండి. So they wanted a temporary policeman to watch the train in case
and you break down. గనక దాని మీద ఏదైనా అవసరం వస్తే మరి తాత్కాలికంగా పోలీసు వారు అక్కడ చేయడానికి చేసే ఏర్పాటు ఉన్నది. They said, we want a temporary policeman. And makes you one. గనక మరి అక్కడ తత్కాలికంగా ఒక పోలీసు వారు కావాలి కదా అది ఉండేది గనక నిన్ను చేస్తామన్నారు. So I became a policeman also. గనక నేను పోలీసు వాడిని అయిపోయాను. I got a return fare. మరి వచ్చేదానికి కూడా ఖర్చు ఇచ్చారు. That's very helpful also. చాలా సహాయం అయిపోయింది. Go to watch as a policeman. మరి పోలీసు వారిగా కనిపెట్టుగా ఉండేది. He must watch all the time. అప్పుడు కనిపెడుతున్నారు. In the meeting he must watch. కూటమిలో కూడా Like కనిపెడుతున్నారు. a policeman. పోలీసు వారు లాగానే చేస్తున్నారా? Who are sleeping, who are awake. ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు మేల్కొన్నారు, కన్ను మూస్తున్నారు. Who come late, who come at time. ఎవరెవరు ఆలస్యంగా వస్తున్నారు, ఎవరెవరు సమయానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. So I do beforehand. గనక ముందుగా తెలుసు. That person just come now. ఆయన ఇప్పుడే వచ్చారు. That's now only. ఆయన కూడా ఇప్పుడే. 2 hours late. 3 hours late. 3 గంటల ఆలస్యం. So I know that way. ఆ విధంగా తెలిసిపోతుంది కనిపెడుతుంది. Somebody playing mischief there. కొంతమంది పోకి పనులు చేస్తారు. Somebody sleeping over there. ఇక్కడ కొంత నిద్రపోతారు. You got to be a policeman. గనక పోలీసు వారికి అట్లా ఉండాలా? God's service. దేవుడి సేవలో. So I thank God for all the experiences. గనక దేవుని స్తోత్రములు ఈ అనుభవాలన్నీ దేవుడు ఇచ్చాడు. His ways are mysterious. ఆయన యొక్క మర్మం, ఆయన యొక్క మార్గం He knows exactly what we are being prepared for. దేని కొరకు మనం సిద్ధం చేయబడుతున్నామా అని మనం Accordingly to our, He does give us training. దాన్ని బట్టి దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తాడు. I thought God was training me for as an engineer. నేను అనుకున్నాను దేవుడు నన్ను ఇంజనీర్ గా ట్రైనింగ్ ఇస్తున్నాడు. But He was training me for His service. అయితే ఆయన తన సేవ కొరకు నన్ను సిద్ధం చేశాడు. Unknown to me. నాకు తెలియకుండా. And all these experiences were necessary. కనుక ఇలాంటి అనుభవాలన్నీ చాలా అవసరం. I would never learn those lessons otherwise. ఆ పాఠములు వచ్చివి వేరే రీతిగా I నేర్చుకోవాలి. can thank God He took away my money, took away my friend and everything. అయితే దేవుని స్తోత్రములు నా డబ్బు, నాకున్నది, నా స్నేహితులు అన్ని ఆయన And తీసివేశాడు. He Himself became my friend. ఆయనే నా స్నేహితుడైనాడు. So after 2 years, 2 సంవత్సరాల అయిన తర్వాత I was coming back to India via Vancouver. నేను వెంకూవర్ గుండా ఇండియాకు ప్రయాణం చేస్తున్నాను. In the meantime, అప్పుడు the friends I was staying with, they are shifted from Winnipeg to Vancouver. కనుక నేను ఎవరితో ఉన్నానో ఆ స్నేహితులు వారు విన్నిపెగ్ నుండి వెంకూవర్ పట్టణానికి వెళ్తున్నారు. That's on the east coast. అక్కడ West coast. పశ్చిమ వైపుగా ఉంటుంది. So they told me, వారు అన్నారు, why don't you go to India via Vancouver? ఎందుకు వెంకూవర్ పట్టణం గుండా ఇండియాకు I వెళ్ళకూడదు? agreed to go there. నేను సమ్మతించాను. And there one day, అక్కడ ఒక దినం I went to a meeting. ఒక కూటమి వెళ్ళాం. Just a small group of young people, not very many. యవనస్తులు ఒక చిన్న కూడిక జరిగింది, చాలా మంది. And one young man said to me, ఒక యవనస్తుడు అన్నాడు నాతో, please tell us something about the Christian work in India. దయచేసి ఇండియాలో క్రైస్తవ పని విషయం ఏదన్నా చెప్పండి. I had no experience of Christian work. క్రైస్తవ సేవ అనుభవం నాకు లేదు. I went on finding fault నేను తప్పులు ఎన్నుతూ and వచ్చాను, criticizing. వారిని తప్పులు పెట్టాను. When I came to my room that night, నేను ఆ రాత్రి గదికి వచ్చాను. I couldn't pray. ప్రార్థన చేయలేకపోయినాను. The Lord again spoke to me. ప్రభు మళ్ళీ మాట్లాడినాడు. Who are you to find fault with my servants? నా సేవకుల విషయం తప్పులేనుట నీవెవరు? What right have you? నీకేం హక్కు? What about you? నీవే మరి. I said, Lord, I thought I am not fit for thy service. నేను అన్నాను, ప్రభువా నీ సేవ కొరకు నేను తగిన వాడిని కాదు. I have the least qualification. నాలో కొంచెమైనా యోగ్యత లేదు. I stutter, I stammer. నాకు నత్తి, నేను I am మాట్లాడాను. very nervous. నేను చాలా వణుకుపడే. I can't sing a single note. నేను ఒక చిన్న పాట పాడలేను. I can't even stand before a small community of people. చిన్న గుంపు I'm very ఎదుట nervous. నేను ధైర్యంగా నిలబడలేను. How can such a man, so handicapped, ever be a public speaker? కనుక ఇలాంటి ఒకనిగా ఉండి బహిరంగ బోధకునిగా ఎట్లు And కాదు. that's why I have been resisting for 2 years. కనుక నేను 2 సంవత్సరాలు దాన్ని ఎదురాడుతూ ఉన్నాను. But now you want me, I'm ready. అయితే ఇప్పుడు నువ్వు కావాలంటే సిద్ధంగా ఉన్నాను. Even though I don't know how you'll use me, ఎట్లు ఉపయోగిస్తావో నేను ఎరగకపోయినా or I make no choice. నేనేం కోరడం లేదు. You can keep me anywhere, send me anywhere, any country I'll go. నువ్వు ఎక్కడైనా ఉంచు, నన్ను ఎక్కడైనా పంపు, ఏ దేశమైనా పంపించు, నేను వెళ్తాను. I make no choice. నేనేం కోరను. You keep me in England or America or India, is up to you. ఇంగ్లాండ్ ఉంచు, China, అమెరికాలో ఉంచు, చైనాలో ఉంచు, ఆఫ్రికాలో ఎక్కడైనా సరే, City or a town, it is up to you. మరి పట్టణమైనా సరే, ఒక పల్లె అయినా సరే, అది నీ ఇష్టం. I will never make any preference. నేను ఏది కోరుకోను. Lord, you make my plan. ప్రభువా నీవే నా ఏర్పాటు చేయి, I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. The Lord said to me, ప్రభు అన్నాడు very, very clearly, చాలా స్పష్టంగా చెప్పాడు. 4th April 1932, early morning. ఏప్రిల్ 4, 1932 40 years ago. ఉదయకాలం, 40 ఏళ్ల కిందట Lord said to me, ప్రభు అన్నాడు, I accept you for my service on 3 conditions. నేను 3 షరతుల మీద నా సేవ కొరకు నేను అంగీకరిస్తాను. Imagine nobody ever spoke to me about God's service. దేవుని సేవ విషయం దాని ముందు ఎవరు నాకు చెప్పలేదు. And nobody ever thought, even for a few minutes, I could be a preacher. కొన్ని నిమిషాలైనా ఎవరైనా నేను ఒక బోధకుడిని అవుతాను అనడం లేదు. Y'all was saying to me, you are an engineer, go earn money, spend money in God's service. అందరు చెప్పేవారు అంతే, నువ్వు ఒక ఇంజనీర్ కదా, నువ్వు డబ్బు సంపాదించు, డబ్బు సేవలో ఉపయోగించు, నువ్వు వాడు. I also agree with them. నేను కూడా సమ్మతించాను. I can serve God much better with money.
డబ్బుతోనే ఇక్క సేవ దేవుడు చేయొచ్చు So అనుకున్నాను. that message was new to me. ఆ యొక్క వర్తమానము నాకు చాలా కొత్తగా ఉంది. Withdraw your claim from your property నీవు నీ యొక్క ఆస్తి అంతని వదిలిపెట్టుకో. and don't tell anybody by hint any kind about your material personal needs. Tell me about it. నీ సొంతగా గాని నీకు వేరే అవసరతలన్నీ గాని ఎవరికి నీ చెప్పకూడదు, నాకు నీ అక్కడ చెప్పు. Secondly, రెండవది, do not join a society serve all equally. గనక ఏ సొసైటీలో నువ్వు చేరకూడదు, అందరికీ సమానముగా సేవ చేయి. And thirdly, do not make your own plan. Let me lead you day by day. నీ ఏర్పాటు నీవేమి చేయొద్దు, నేనే దినదినం నిన్ను నడిపిస్తాను. I replied, నేనన్నాను, Lord, I agree. ప్రభువా It సమ్మతిస్తున్నాను. was settled. అది తీర్మానం అయిపోయింది. 4th April 1932. 1932 సంవత్సరము ఏప్రిల్ 4వ And తేదీ. I never knew how the Lord is going to use me also. ప్రభు ఎట్లు ఉపయోగిస్తాడో నాకు తెలియదు. I was so much handicapped. అంత కొరత కలిగిన వాడు. But in different way, Lord began to use me. అయితే వేవేరు విధముగా ప్రభు ఉపయోగించడానికి ఆరంభం చేసినాడు. So one day a man comes to me. ఒక దినమున ఒక మనుషుడు వచ్చాడు. He said to me, here they are having a service for all nations. అప్పుడు నాతో అన్నాడు, ఇక్కడ ఒక సేవ జరగబోతుంది అన్ని దేశంలో, International service. అన్ని దేశముల యొక్క మనుషులు ఇక్కడ ఒక సేవ. And they have invited Chinese Christian, Japanese Christian, African Christian, Indian Christian for that meeting. కనుక చైనా, జపాన్ మరి అన్ని దేశముల నుంచి ఆ కూటముల కొరకు వస్తున్నారు. But they have nobody from India. అయితే ఇండియా నుండి ఎవరు లేరు. Will you kindly come and represent India in that meeting? కనుక దయచేసి ఆ కూటములో ఇండియా యొక్క ప్రతినిధిగాని ఉండు. So I said, what will be my job there? అప్పుడు నేను అన్నాను, ఏం చేయాలి నేను? Just a short prayer. ఊరికి ఒక చిన్న ప్రార్థన And చేసి that's all I may do, అంతే చేయొచ్చు. but nothing else. అయితే దానికంటే ఎక్కువ చేయలేదు. When I went to see the man in charge, మరి అక్కడ ఆ ఇన్ఛార్జ్ ఆయన చూశాను. he said, won't you give a short testimony? ఆయన అన్నాడు, ఒక చిన్న సాక్ష్యం చెప్పలేవా? I said, I can give a little testimony, not much. మరి ఒక కొద్ది సాక్ష్యం ఇస్తాను, ఎక్కువ చెప్పలేదు. So I agreed to go. సమ్మతించాను. Feeling very, very nervous, I went there. చాలా భయం వణుకుతో వెళ్ళాను. When I saw the Chinese and Japanese and Africans and all nationalities in the చైనా meeting. వారు, జపాన్ వారు, ఆఫ్రికా వారు, అమెరికా వారు అందరూ అంత చూస్తాను. Before we began the meeting, కూటమి ఆరంభించక ముందు the man in charge said to me, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద అన్నాడు, brother, don't be afraid. You take your time. బ్రదర్ ఏం భయపడవద్దు, నీకు ఎంత సమయం కావాలంటే సమయం తీసుకో. Even though I was only speaking for 5 minutes. నేను ఒక 5 నిమిషాలు మాత్రమే. But he said, ఆయన అన్నాడు, you take your time. పర్లేదు నీ సమయం ఎంత. I took my time. నా సమయం నేను తీసుకున్నాను. I spoke for more than half an hour. దాదాపుగా అర్ధ గంట ఎక్కువగా నేను మాట్లాడాను. It so happened అప్పుడు ఏమైందంటే that service was being broadcasted on radio. గనక అక్కడ జరిగినటువంటి ఆ సేవ రేడియోలో దాన్ని And many began to invite me. చాలా మంది నన్ను పిలవడానికి They have heard you speak of the radio, such a service. Come to us, please. అలా అని కూటమిలో రేడియోలో మేము విన్నాము, దయచేసి మా దగ్గర రండి. I said, please leave me. I'm not a preacher. దయచేసి నన్ను అడగకండి, నేను బోధకుని కాదు. I'm an engineer. నేను ఇంజనీర్. I have no training as a preacher. నేను బోధకుని యొక్క మరి No, you come. We heard you on the radio. You must come. రేడియోలో మేము విన్నాం, అప్పుడు నువ్వు రండి దయచేసి. In a wonderful way, the Lord opened the way. అద్భుతమైన విధముగా ప్రభు మార్గములు తెరిచాడు. I was being invited by people of all classes, అన్ని all groups, విధములైన అన్ని తరగతులకు చెందిన మనుషులు ఆహ్వానించారు. schools, colleges, universities, everywhere. బడుల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీస్ లో, అన్ని స్థలాల్లో. By the first meeting, మొదటి I కూటమి was very, very nervous. చాలా వణుకు భయం. When my turn came to speak, నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు holding Bible upside down, బైబిల్ తిప్పేసి పట్టుకున్నాను. and I was so much afraid. అంత భయం అయింది. I can't read what happened to me. ఏమవుతుందో అని తెలియకుండా ఉంది. Upside down. అప్పుడు తల కింద Then I turned around, మళ్ళీ తిప్పినాను. went on that way. మళ్ళీ ఇక్కడ అక్కడ తిప్పుతా ఉన్నాను. And the Lord gave me message that way. ప్రభు ఆ విధముగానే వర్తమానం ఇచ్చాడు. I had to pray very hard. చాలా Lord, have ప్రార్థన చేశాను. mercy upon me, have mercy upon me, touch my lips and my tongue. ప్రభు నన్ను కనికరించు, నా నోరు నన్ను తాకు, నీ మాటలే నాలో పెట్టు. His own way, the Lord took me among all people. ఆ విధముగా ప్రభు తన సొంత విధాన అన్ని విధమైన మనుషులు Indians and Chinese and Japanese and Africans and Europeans and slums everywhere. కనుక ఇండియా వారు, చైనా వారు, జపాన్ వారు, ఆఫ్రికాన్ వారు, అక్కడక్కడ ఉండే మరి ఆ స్థలములు అన్నిటికీ తీసుకెళ్ళారు. See, our zeal, again we can miss God best. చూడండి, అతి ఆసక్తిలో మళ్ళీ దేవుని వర్తమానం పోగొట్టుకోవచ్చు. I was so anxious to come to India at that time. ఆ సమయంలో ఇండియాకి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను. I felt our Lord has called me for service. ప్రభు నన్ను సేవగా పిలిచానని I am ఎరిగాను. no good to hear. మరి ఇక్కడ ఉంటే వేయలేదు. Let me go to India and be our Savior. కనుక ఇండియాకు పోయి అక్కడ బోధిస్తాం. One day a man came to me, ఒక దినమున ఒక మనుషుడు వచ్చాడు. a man called Dr. Campbell, ఆయన డాక్టర్ క్యాంబెల్, very old man, చాలా వృద్ధుడు, about 90 years old. 90 ఏళ్ళు ఉంటాయి. He said to me, ఆయన అన్నాడు, he was in India as a missionary many years ago. చాలా ఏళ్ల కిందట ఇండియాలో మిషనరీగా ఉండినారు. And he said his wife died in India. ఆయన అన్నాడు, ఆయన భార్య కూడా ఇండియాలో He చనిపోయింది. said, I want to go back to India and die there
and be buried by my wife's grave. అన్నాడు, నేను కూడా ఇండియాకు మళ్ళీ పోతాను, నేను అక్కడనే ఉండి అక్కడనే చచ్చిపోతాను, నా భార్య సమాధి దగ్గరనే నేను కూడా సమాధి కావాలి. He said, I'm an old man. ఆయన వృద్ధాప్యంలో Will you come with me as my companion? అన్నాడు, Put me on the ship, నాతో కూడా ఉండు, మరి నాతో జతగా ఉంటే మరి ఓడలో ప్రయాణం చేస్తాను, and I will pay your passage. నీకు అంత ఖర్చు నేను ఇస్తాను. Without prayer, I agreed. ప్రార్థన చేయలేదు, సరే అన్నాను. When I came to my room, మరి గదికి వచ్చాను, Lord rebuked me. ప్రభు గద్దించాడు. Why do you agree without my permission? నా సెలవు లేకుండా ఎందుకు సమ్మతించినావు? I thought, Lord, is opening from thee. నేను అన్నాను, ప్రభు నీవే ద్వారం He's తెచ్చావు, an old man. ఆయన వృద్ధుడు, I can help him సహాయం చేస్తాను, and do good deed. మంచి At the same time, have my passage paid also. మళ్ళీ అదే సహాయం చేస్తే ఆయన కూడా నాకు ఖర్చు. The Lord said, this is not my time. ప్రభు అన్నాడు, ఇంకా నా This is సమయం not కాదు, from me. ఇది నేను కాదు. I went and told him, మళ్ళీ పోయారని చెప్పిన, I'm sorry, I won't come. అయ్యా మరి క్షమించండి, నేను రాను. After a few weeks, కొన్ని వారాలు అయింది, another man came to me. ఇంకొక ఆయన And he said to me, నాతో అన్నాడు, we have a young couple going to India as a missionary in North India. మరి నార్త్ ఇండియాకు ఇక్కడ నుంచి ఒక యవనస్తులు ఇద్దరు భార్యాభర్తలు As a వెళ్తున్నారు missionary, మిషనరీగా, and they want to learn Hindi. కనుక వారు హిందీ నేర్చుకోవాలని If కోరుతారు. you go with them and teach Hindi on the ship, we'll pay your passage. నువ్వు కూడా మరి వారితో వెళ్ళి మరి ఓడలో ఉండి వారికి హిందీ భాష నేర్పిస్తే నీ ఖర్చులను మేము ఇస్తాం. Again, without prayer, I agreed. మళ్ళీ ప్రార్థన చేయలేదు, మళ్ళీ సమ్మతించాను. Again, Lord rebuked me. ప్రభు మళ్ళీ గద్దించాడు, Why did you agree? ఎందుకు సమ్మతించావు? And Lord, I thought it's from you. ప్రభు నేను అనుకున్నాను, ఇది కూడా నీవే It's a అనుకున్నాను. very good job. ఇది మంచి పని, I know Hindi. హిందీ తెలుసు They నాకు, want to learn it. నేర్చుకుంటారు, They are God's servants. వారు దేవుని సేవకుతారు, I'm doing double job. మరి రెండు పనులు చేస్తాను, And they'll pay my passage also. వారు నా ఖర్చులు ఇస్తారు. But Lord said, no, it's not my time. ప్రభు అన్నాడు, ఇది నా సమయం కాదు. So I went again. మళ్ళీ నేను పోయినా, When you forgive me, I can't come. అయ్యా క్షమించండి, నేను మీతో Lord won't allow me. ప్రభు నన్ను పోనివ్వలేదు. Again, after a few weeks, కొన్ని వారాలు అయింది, other man came to me. ఇంకొక మనిషి One very tall fellow, చాలా పొడగాట ఆయన ఒకడు, Dr. Osterhout. ఆయన డాక్టర్ ఓస్ట్రావు. He said to me, ఆయన అన్నాడు, we're having a big campaign in the Oregon Valley. ఆరెగన్ వ్యాలీ అనే స్థలంలో ఒక పెద్ద దండయాత్ర ఉంది, And we want a speaker also. అక్కడ మాకు ఒక బోధకుడు కావాలా, If you come with us as a speaker, నువ్వు మాతో వచ్చి బోధిస్తే we will pay your passage also. నీ ఖర్చులన్నీ ఇస్తాం. So I said, నేను అన్నాను, I have heard about Oregon Valley. ఆరెగన్ వ్యాలీ విషయం నేను విన్నాను, A very nice apple there. అక్కడ మంచి మంచి ఆపిల్ పండ్లు ఉంటాయి, The best apples are produced in Oregon Valley. మంచి శ్రేష్టమైన ఆపిల్ పండ్లు అక్కడ ఆరెగన్ వ్యాలీ I ఉంటాయి. said, good opportunity. ఇది బాగా మంచితమైనది, Apples and money both. అక్కడ ఈ ఆపిల్స్ కూడా ఉంటుంది, డబ్బు కూడా వస్తుంది, ఇంకా అంత వస్తుంది. But Lord said to me, this is not from me. ప్రభు అన్నాడు, ఇది నేను చేసింది కాదు. So for 1 year, he went on making my plan. ఒక్క సంవత్సరం వరకు నా ఏర్పాట్లన్నీ For 1 year. ఒక సంవత్సరం అంతా Again, I thank God the way he broke my plan to bring me his plan. నా ఏర్పాట్లన్నీ చెదరగొట్టి ఆయన యొక్క ఏర్పాట్లు నన్ను తెచ్చినందుకై మళ్ళీ నేను దేవునికి వందనాలు. Only in 1933, he said to me in the month of March, now my time has come for you to go back to India. 1933వ సంవత్సరము మార్చి నెలలో అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు సమయం వచ్చింది, నీవు ఇండియాకు వెళ్ళు. Very clearly. చాలా Early స్పష్టంగా morning I knew. ఉదయమే It's God's time. దేవుని సమయం వచ్చింది. He showed me the date also. ఆ తేదీ కూడా చూపించాడు. I went to the office, booking office. ఆఫీస్ కు అక్కడ Shipping office. ఆ బుకింగ్ ఆఫీస్ పోయి Any ship going to India on such a date? అప్పుడు ఏదైనా ఓడ ఫలాని తేదీని ఇండియా పోతుంది Yes, there is. ఉంది, I put my name there. నా పేరు రాసుకోండి. Without any money, I put my name there. డబ్బు ఇంకా ఏం లేదు, పేరు రాయించాను. And when time came, Lord also provided money also. సమయం వచ్చినప్పుడు ప్రభు డబ్బు ఇచ్చినాడు. And there was a wonderful trip of 7 weeks. కనుక 7 వారముల యొక్క అద్భుతమైన ప్రయాణం అది. I came Japan, Shanghai, Hong Kong, Singapore, other places all along the way, 7 weeks. జపాన్, షాంఘాయ్, మరి ఇంకా సింగపూర్, ఈ ప్రాంతంలో అన్నింటిలో 7 వారముల ప్రయాణం. And for the whole journey, Lord kept on give me soul. ప్రయాణం అంతట్లో ప్రభు ఆత్మను ఇస్తూ వచ్చినాడు. Among Japanese, among Canadians, among Indians, among others. జపాన్ వారు, కెనడా వారు, ఇండియా వారు, అన్ని విధమైన ప్రజలు. God is so wise. దేవుడు ఎంతో జ్ఞానం So గలవాడు. God knew the need of those people on the ship, ఆ ఓడలో ఉండే ఆ ప్రజల యొక్క అక్కర దేవుడు. and He brought me just right in time for their need, for their help. సమయమునకు సరిగా వారి కొరకు, వారి సహాయం కొరకు In నన్ను. our zeal, we can miss God's best. మన ఆసక్తిలో చేసేటప్పుడు మంచి పోగొట్టుకుంటాం. Don't try to force God. దేవుని బలవంతం చేయవద్దు. God knows best. దేవుడు మంచి తెలుగు, His way is perfect. ఆయన మార్గములు పరిపూర్ణం. When I came to Bombay, బొంబాయికి వచ్చినప్పుడు again April 1933, ఏప్రిల్ 1933 my father and mother met me in Bombay. తండ్రి తల్లి వచ్చి బొంబాయిలో నన్ను కలిశారు. As I came down from the ship, నేను ఓడ దగ్గర వస్తా తెలిసింది. my father spoke to me. తండ్రి నాతో మాట్లాడాడు. My son, just your mother and I know you are a Christian. అమ్మ నాయన అన్నాడు, ఆయన మరి నేను మీ తల్లి ఇద్దరమే నీవు క్రైస్తవులని ఎరుగుదు. We haven't told anybody else. ఎవరు చెప్పలేదు. And he said, as for we are concerned, అప్పుడు ఆయన అన్నాడు,
మా మట్టుకైతే we have no objection. పర్వాలేదు, మాకేం You are a young man. నువ్వు ఎవరొస్తావు, You obey your conscience. నీ మనస్సాక్షి ప్రకారం నీకు We won't stop you from becoming a Christian. నువ్వు క్రైస్తవ అయినందుకు మేము ఆపము. I wrote to my father also before that, very long letter, in my testimony in full. దానికి ముందే మా తండ్రికి రాశాను ఉత్తరములు, మరి నా పెద్ద సాక్ష్యం కూడా రాశాను. He said to me, ఆయన అన్నాడు, you can read Bible, you can pray, go to any meeting. We won't stop you. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఎక్కడికైనా కూటానికి Only పో, one request. నిన్నేం ఆపము. Only one request. అయితే ఒక్కటి మనవి, don't tell anybody you are a Christian. ఎవరు చెప్పకు క్రైస్తవునైనానని. Read Bible all right, but don't say you are a Christian. నువ్వు బైబిల్తో అంతా చేయి, క్రైస్తవునైనని మాత్రం చెప్పకు. I said, Lord, you saved my life. నేను అన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితాన్ని If you had not saved me, ఆయన I రక్షించకపోతే would be a drunkard and a sinner. నేను తాగుబోతుగా ఉండి పాపంలో And live a shameful life. సిగ్గుకరమైన జీవితం ఉంటాను. He saved me. ఆయన He రక్షించాడు, changed my life. నా జీవితం మార్చాడు, He has sent me over here. నన్ను ఇక్కడ పంపినాడు. How can I live by denying him? మరి ఆయన ఎట్లు బొంకగలను, ఒప్పుకోలేను. And my father began a big turban. అప్పుడు మా నాయన పెద్ద రుమాలు ఒకటి కట్టుకున్నాడు. And he put it at my feet. ఆ రుమాలు తీసి తలగిడ్డ నా కాళ్ళ దగ్గర He పెట్టాడు. said, Father, I plead you, come home a little short time. నేను తండ్రిగా నిన్ను బతిమాలుతున్నాను, కొంచెం సేపటికి ఇంటికి రా. I told my father, తండ్రితో అన్నాను scripturally, వాక్య ప్రకారం, if I deny Christ నేను క్రీస్తును బొంకితే, and one soul is lost, ఒక్క ఆత్మ పోతే the whole world is lost. లోకమంతా పోయినట్టు. On God's word, దేవుని వాక్యంలో ఉంది, one soul is more precious than the whole world. ఒక్క ఆత్మ లోకమందంతట్లో ఎంతో విలువ. If I deny him for a few days, కొన్ని దినములకు నేను ఆయన బొంకితే that means somebody will be lost. ఎవరో నశించిపోతాడు. I can't deny him. నేను ఆయన బొంకను. He said, in that case you can't come home. అట్లయితే ఇంటికి రావద్దు. My mother began to weep. మా తల్లి ఏడ్చింది. My son, you have come after 7 years. కుమారుడా, 7 ఏళ్ళు అయింది ఇప్పుడు వచ్చినావు. What a harm. ఏమి హాని? After 12 years, your parents, మేము తల్లిదండ్రులము, we love you, not much for you. ఇంత ప్రేమిస్తున్నాము, ఇంత చేసినాం మేము. Why can't you come only for a few days? కొన్ని దినాలైనా రా. There's no harm. ఏమి హాని లేదు. You can read your Bible, you can pray, go to any meeting, we won't stop you. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఏ కూటానికైనా పో, ఏమి వద్దనం. I was about to just say, Mother, for your sake I'll come. అప్పుడు నేను అనబోయినానిక, అమ్మ నీ కొరకన్నా వస్తారని. But the words came only so far. అయితే మాటలు ఇంకా సగమే They won't come out. వెలుపల రాలేదు. I heard the voice clearly. స్వరం తేటగా, Whosoever having a hamper plow looking back, not worthy of me. ఎవరైనా నా గట్టిపై చేయి పెట్టి వెనక చూచిన వాడు యోగ్యుడు కాదు, Not worthy of me. నాకు యోగ్యుడు కాదు. Mother, I'm sorry. అమ్మా చాలా దుఃఖం. My Lord must come first. ప్రభువే నేను ముందు పెట్టుకోవాలి. He is my Lord. ఆయన నా ప్రభు, my Creator. నా సృష్టికర్త. I must follow him. ఆయన వెంబడి వెళ్ళాలి. I give my life for God's service. నా జీవితం ప్రభు దేవుడు అంతా ఇచ్చాను. My father said to me, నా తండ్రి అన్నాడు, well, tell us, are you a missionary? సరే ఆయన అన్నాడు, మరి ఏంటి నీవు మిషనరీ అయినావా? I said, no. లేదు. Are you a pastor? నువ్వు పాస్టర్వా? I said, no. లేదు. I said, what are you? మరి ఏంటి నీవు? I said, only a witness. నేను ఒక సాక్షిని. Then he said to me, అప్పుడు అన్నాడు, you know good to us, sir. మరి నీవు మాకేం పనికి రావు? Be good to yourself. నీకన్నా పనికి వచ్చినట్టు You are a missionary, or a pastor. నీవు మిషనరీ అన్నా పాస్టర్ అని అయితే You have some house to live in. మరి ఒక ఇల్లు ఉంటుంది, They respect you also. నిన్ను మర్యాద చేస్తారు, They call you pastor sahib. నిన్ను పాస్టర్ సాబ్ అంటారు. But now, ఇప్పుడు who are you? నీవెవరు? Like a beggar. నీవు భిక్షగాడిలాగా ఉన్నావు. No place to stay, nobody to support you. ఉండేదానికి సహాయం లేదు, చేసేవారికి సహాయం లేదు, మరి నీకేమి లేదు. Where will you stay? నీవు ఎక్కడ ఉంటావు? Who will give you money? ఎవరు ఇస్తారు Who డబ్బు? will feed you? ఎవరు పోషిస్తారు? And the Lord Jesus Christ, who died for my sin, ప్రభువైన and యేసు, gave all, he won't forsake me. ప్రభువైన యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయినాడు, నా కొరకు అంతా అర్పించినాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు. He said, but how can he come down from the sky and make a hole there? ఎట్లా మరి ఆకాశం నుంచి వస్తే ఏమైనా అక్కడ పడుతుందా పైనుంచి? He couldn't understand. ఆయనకు అర్థం కాలేదు. Anyway, left me in Bombay and went away. సరే అక్కడ నన్ను బాంబేలో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. Whatever money I had, give to my father. నా దగ్గర ఏదైనా డబ్బు ఉంటే అది అంతా మా నాయనకి ఇచ్చేసాను. Just to show respect to him. ఆయనకు మర్యాద కొరకు. Only he kept a small change, a few annas to buy gospel. మరి కొన్ని అనాలు మాత్రమే కొంచెమే నా దగ్గర స్వార్థల కొరకు ఉంచుకున్నాను. Near the Bombay harbor, there is a Matsrai. They give you a room, free room, 1 week. కనుక బొంబాయి ఆ యొక్క ఓడ రేవు దగ్గర ఒక సత్రం ఉంది, వాళ్ళు ఒక వారం ఊకే ఉండిస్తారు. So I kept my thing in the chatram. ఆ సత్రంలో పెట్టుకున్నాను సామాన్. With a small change in the pocket, I bought the gospel. కొన్ని డబ్బులు మాత్రమే నా జేబులో ఉంటే స్వార్థ పుస్తకాలు కొన్నాను. I began my work going here and there. మరి అప్పుడు నా పని ఇక్కడ అక్కడ వెళ్తూ పని If చేశాను. anybody got interested, we went on the lamp post and talked together. కనుక ఎవరైనా ఒకలా ఆశ ఉంటే వినడానికంటే అక్కడ రాత్రులు మరి ఆ దీపం దగ్గర కూర్చొని చదువుతుండేది. Then I remembered అక్కడ అది జ్ఞాపకం ఉంది. how some years ago, 5 years ago, I met somebody from Bombay in Scotland. కనుక ఒక 5 ఏళ్ల కిందట బొంబాయి నుంచి వచ్చి ఆయన ఒక స్కాట్లాండ్ లో కలుసుకున్నానని జ్ఞాపకం వచ్చింది. I had gone for my holiday in 1928. 1928 Scotland. 27వ సంవత్సరం స్కాట్లాండ్ సెలవు దినంలో పోయినాను. And I was staying in one boarding house while coming back from Scotland.
in Edinburgh. గనక స్కాట్లాండ్ దేశం నుంచి వచ్చినప్పుడు ఎడిన్బరా అనేటువంటి స్థలంలో ఉన్నాను. And one morning I could smell somebody cooking curry in the kitchen side. గనక ఒక దిన ఉదయకాలం ఎవరు అక్కడ వంట చేస్తుంటే వాసన వచ్చింది. So I went to the kitchen side. ఆ కిచెన్ వైపు పోయినాను. I saw a lady called Mrs. McLean cooking curry. మిస్సెస్ మెక్లెయిన్ అనే ఆమె అక్కడ కూర వండుతుంది. I said, Madam, let me help you. అమ్మా మరి నేను కూడా సహాయం So I చేస్తాను. just stood there, cut vegetables, onion for her, and helped her. నేను కూడా అక్కడికి వస్తే ఆమె దగ్గర నిలబడి మరి ఆ ఉల్లిపాయలు కోయడం తరగడం కూరగాయలు సహాయం And she చేసి said to me, ఆమె అన్నది, whenever you come back to India, come and see us. My husband is a professor in Bombay. నువ్వు ఎప్పుడైనా ఇండియాకి వచ్చిన తర్వాత బొంబాయిలో నా భర్త అక్కడ ప్రొఫెసర్ గా ఉన్నాడు, మీరు చూడండి. So I remembered. జ్ఞాపకం వచ్చింది. That lady sent me 5 years ago. They are in Bombay. Let me go see them. గనక 5 ఏళ్ల కిందట అప్పుడు ఆమె చెప్పిందే పలానా ఆమె గనక భర్త ఇక్కడ ఉన్నాడన్నారు, చూస్తాం. So I went to see them. చూడడానికి పోయినాను. But I discovered అక్కడ పోయిన తర్వాత they had gone away from there. అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. They had gone out to Scotland. స్కాట్లాండ్ వెళ్ళిపోయినారు మళ్ళీ. But the watchman said to me, అక్కడ ఉండే ఆ వాచ్మెన్ అన్నాడు, Sir, the other man, other Duregaru there, అన్నాడు, "అయ్యా, ఇంకో ధర అక్కడ ఉన్నాడు అన్నాడు. and you will go and see him. నీవు అక్కడైనా పోయి చూడండి." I said, I have no business to see anybody. నేను అన్నాను, ఎవరు చూసేదానికి I కాదు. met with people in Scotland 5 years ago. 5 ఏళ్ల కిందట వీళ్ళు నాకు తెలుసు. I just came to see them also. చూడడానికి వచ్చాను. And let me see, there's no harm in seeing also. సరే పర్లేదు, వాళ్ళు కూడా చూస్తామని I పోయినా. saw a man called Mr. Warner in the same compound. దానికి అదే కాంపౌండ్ లో మిస్టర్ వార్నర్ అని ఉన్నాడు. And he said to me, ఆయన అన్నాడు, God has sent you to me. దేవుడే నిన్ను నా దగ్గరికి పంపినాడు. We wanted a speaker for Nasik. నాసిక్ పోతున్నాము, ఒక బోధకుడు Will కావాలి. you come with me? మా దగ్గర వస్తారా? In the మాతో? Easter week, మరి ఇది ఈస్టర్ we have వారం. no speaker, ఎవరు మాట్లాడలేరు. and we will take you. నేను తీసుకుపోతాం. So he took me there. నన్ను తీసుకుపోయినాడు. That's how I began the work in Bombay city. బొంబాయి పట్టణంలో అలాగూ పరిహారమైంది. But all began onion. అంతా ఈ ఉల్లిపాయలతో తగలతో ఆరంభమైంది. Through a small way. చిన్న విధముగా. And that's why Lord kept on opening door all the time. ఆ విధముగా దేవుడు ద్వారములు. I had no plan whatsoever. నేనేమే ఏర్పాటు In the చేసుకోలేదు. meantime, అప్పుడు my father saw a dream. మా తండ్రికి ఒక కళ వచ్చింది. And the dream he saw an old man saying to him, అప్పుడు ఆ కళలో ఒక వృద్ధుడు వచ్చి మాట్లాడి చూశాడు. Your son has found peace, don't trouble him. నీ కుమారుడు సమాధానము పొంది ఉన్నాడు, ఆయన బాధపడలేదు. So my father came to Karachi to take me home. అప్పుడు నేను కరాచీలో ఉంటే నన్ను తీసుకుని పోవడానికి నా తండ్రి వచ్చాడు. And he also brought with me my other brothers too. మరి నా ఇంకా ఇద్దరు తమ్ముళ్ళని తెచ్చుకోలేదు. That night there was a family meeting. ఆ రాత్రి కుటుంబ ప్రార్థన My జరిగింది. younger brothers and my sister, brother-in-law all got together. కనుక నా తమ్ముడు, And my father. మరి నా ఆయన భార్య, మరి అక్కడ ఉండే మా తండ్రి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. And my sister got very angry with me. అప్పుడు నా చెల్లెకు చాలా కోపం She వచ్చింది. began to abuse me and curse me. నన్ను తిట్టింది, దూషించింది. Why did you die in another community like this? ఎందుకు ఇట్లా రాకుండా అక్కడ నేను చావలేదు నువ్వు? Now you have brought a reproach on family name. నీవు కుటుంబం మీద ఎంత అవమానం తెచ్చిపెట్టావు. Become a sweeper. నీవు పాకివాడు అయిపోయినావు. As a sister, నేను అన్నావు చెల్ల, the sweeper dirt on the hand can be washed by sunlight soap. మరి ఈ యొక్క పాకివాడు పని చేస్తుంటే మైలాంటిదే సబ్బు పెట్టి సన్నటి కడుగొచ్చు. But my filthy heart couldn't be washed by tons of soap. అయితే నా యొక్క రోత హృదయాన్ని టన్నుల సబ్బు పెట్టి If you knew my filthy heart, you would never even talk to me even. నా యొక్క చెడిపోయిన హృదయం ఎంతదో తెలిస్తే నాతో మాట్లాడు. The Lord Jesus Christ యేసుక్రీస్తు has washed my filth of my sin by his precious blood. నా పాపం యొక్క రోత అంతా ఆయన ప్రశస్త రక్తం చేత And కడిగాడు. that's why I became a Christian. అందుకే క్రైస్తవునైనా. When I said that, నేను అన్నప్పుడు she even abused Lord Jesus Christ. యేసుక్రీస్తుని కూడా ఆమె దూషించి Very, very angry. చాలా కోపం. My father said to her, తండ్రి అన్నాడు, please don't talk against Lord Jesus Christ. గనక యేసుక్రీస్తుని దయచేసి చెప్పొద్దు. So I gave him my Bible, నా బైబిల్ ఇచ్చినాను, Urdu Bible. ఉర్దూ బైబిల్. He read to her one chapter, ఆయన ఒక అధ్యాయం చదివినాడు, and second chapter, రెండో అధ్యాయం, and third chapter. మూడో అధ్యాయం. And he said to her, అప్పుడు ఆయన అన్నాడు, do you find any fault in these words? ఈ మాటల్లో ఏమైనా తప్పుందా? She said no. అప్పుడు ఆమె అన్నది, ఏమి లేదు. Then why do you say any word against Lord Jesus Christ? యేసుక్రీస్తు విరోధంగా ఎందుకు చెప్తావు నువ్వు? He said to her, అప్పుడు ఆయన అన్నాడు, you can abuse your brother, మీ అన్నను తిట్టొచ్చు నువ్వు, but don't abuse Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువును It's the తిట్టొచ్చు. word of God. ఇదిగో ఆ దేవుని వాక్యం. She said to him, అప్పుడు ఆమె అన్నది, we sent for you to correct him, you are not speaking to us. గనక మేము నిన్ను తీసుకుపోవాలని వస్తే నువ్వు మాతో బోధిస్తున్నావు. That's the Lord began to change the whole family. ప్రభు అలాగూ కుటుంబం అంతా One by one. ఆరంభించే ఒకటి తర్వాత. It's a very, very long story. ఇది చాలా పెద్ద కథ. The thing is, అయితే సంగతి ఏమిటంటే, Lord has been faithful. ప్రభు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. I don't know how to thank him. ఎట్లు కృతజ్ఞత చెల్లించాలో తెలియదు. The way he has fulfilled every promise he gave to me at that time in all the 40 years. ఆ సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానమును అన్నిటినీ ఈ 40 సంవత్సరాలు One by one. ఒక తర్వాత ఒకటి Every word been fulfilled. ప్రతి మాట నెరవేర్చండి. He is so faithful. అంత నమ్మకస్తుడు. Every moment I have been spending in service, I have been full of joy.
ఆయన సేవలో గడిపిన ప్రతి క్షణము సంపూర్ణ సంతోషం. Now burden is, భారం ఏమంటే many may speak these days, some of you, for his service. మీలో అనేకులతో ప్రభు సేవ కొరకు మాట్లాడాలను. How we miss their joy by not obeying him. లోబడకుండా ఉంటే ఎంత మనం పోగొట్టుకుంటున్నాం. Lord is dealing with you ప్రభు నీతో మాట్లాడ and speaking to you. నీతో మాట్లాడేటప్పుడు Even though you are so foolish, నువ్వెంతో మతిహీన సరే, nobody can be so as I was. మరి నేనున్నంత మతిహీనుడుగా ఎవరు లేరు. Anybody, Lord chose even me. ప్రభు మరి ఎవరైనా All my handicaps, అన్ని కొరతలతో కూడా physically and mentally, everything. శారీరక మానసిక రీతిగా అన్ని విధములుగా He can use any one of us. ఆయన మనలో ఎవరినైనా ఉపయోగించగలరు. I fully believe నేను నమ్ముతున్నా God need today many people among you. ప్రభు మీ మధ్యలో నుంచి అనేకులను They కోరుతున్నారు. need both among brothers and sisters. సహోదరుల మధ్యలో సహోదరుల మధ్యలో If he God speaks to you, ప్రభు నీతో మాట్లాడితే just say by simple faith, విశ్వాసంతో Lord, చెప్పండి, here am I. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, Here am I. నేను ఇక్కడ ఉన్నాను, Here am I. నేను ఇక్కడ ఉన్నాను, Take me నన్ను తీసుకో, and prepare me నన్ను సిద్ధపరచు, and possess me నన్ను స్వాధీనపరచు, and send me and use so on. నన్ను And thou పంపించు, wilt. నన్ను వాడుకో, నీ చిత్త ప్రకారం His ఉపయోగించు. own way. He can train us as he likes. తన స్వంత విధమున ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సిద్ధం But he చేస్తాడు. won't force us. బలవంతం చేయడు. We have to be willing to be used by him. ఆయన వల్ల ఉపయోగించబడడానికి ఇష్టం ఉండాలి. Then he can take us to all kind of trials and suffering to train us also. అన్ని విధమైనటువంటి పరీక్షల్లో జబ్బుల్లో మరి శ్రమల్లో గుండా సిద్ధపరచడానికి ఆయన వాడుకుంటాడు. But we want to spend more time this evening in Thanksgiving. అయితే సాయంకాలం కృతజ్ఞతతో కూడా మనం ఇంకా ఎక్కువ సమయం I గడుపుతాం. won't go any further. నేను ఇంకా ముందు చెప్పను. We'll give something more in the other meetings. మరి వేరే కూటమిలో ఇంకా కొన్నిసార్లు How Lord led afterwards. ప్రభు తర్వాత ఇట్లు నడిపించాడు. But the evening is for Thanksgiving. ఈ సాయంకాలము కృతజ్ఞత చెల్లించాలి. Naturally, we thank God what he has done మనం అందరం చేరి మనం దేవుడు చేసిన వాడి కృతజ్ఞత చెల్లిస్తాం. and speak unto many. అనేకులతో మాట్లాడినట్టు And Lord lead you, and he now you join with us in thanking him. గనక ప్రభు నడిపించి ప్రేరేపించే విధముగా కృతజ్ఞత చెల్లించడానికి మీరు తాళం తీసుకోండి. We don't go to be finished. మరి ముగించేంత దయచేసి పోవద్దు. Be very wherever you are. ఓపికతో ఉండండి, ఎక్కడ ఉన్నా In సరే. the back or middle. వెనక ఉండేవారు మధ్యలో ఉండేవారు కాదు. Now we spend some time in pure Thanksgiving. కొంత సమయం కృతజ్ఞతతోనే గడుపుతాం. And Lord burden you, and he do join us. ప్రభు నీకు భారం ఇచ్చిన కొలది నీవు కృతజ్ఞత చెల్లించండి.